నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు స్వాగతం. అనంతమైన కాలచక్రం గిర్రున వెనక్కి తిరిగితే మన మనసులను ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన దైవికమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ ప్రపంచం పేరు కోసల దేశం. సకల సిరి సంపదలకు, పాడి పంటలకు, ధర్మబద్ధలైన జీవనానికి ఆ దేశం పెట్టింది పేరు. ఆ దేశానికి ప్రాణనాడిలా, ఒక తల్లిలా పాలిచ్చి పెంచే జీవనది సరయూ నది. ఆ నది నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో చూసుకుంటే మన మనసులోని ముడతలు కూడా కనిపించేంత నిర్మలంగా ఉంటుంది. ఆ సరయూ నదీ తీరాన సాక్షాత్తు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కుమారుడైన మనువు స్వయంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే భూలోక అమరావతిగా, సకల కళలకు నిలయంగా పేరుగాంచిన అయోధ్య. అయోధ్య అంటే ఎవరూ జయించడానికి, శత్రువులు కన్నెత్తి చూసి ఎదిరించడానికి వీలు కానిది అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ నగరం చుట్టూ ఆకాశాన్ని తాకేంత ఎత్తైన, విశాలమైన కోటగోడలుండేవి. ఆ గోడల చుట్టూ శత్రువులు లోపలికి రాలేనంత లోతైన కందకాలు, అందులో భయంకరమైన మొసళ్లు అహర్నిశలు కాపలాగా ఉండేవి. ఆ కోట తలుపులు ముత్యాలు, పగడాలు, వజ్రవైడూర్యాలతో పొదగబడి ఉదయం సూర్యకిరణాలు పడగానే తళతళా మెరుస్తూ చూసేవారి కళ్లను మిరుమిట్లు గులిపేవి. ఆ మహానగరంలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన పారిజాత పూల సుగంధం మనల్ని పలకరిస్తుంది. ఏ వీధిలో చూసినా పచ్చని వృక్షాలు, ఆ చెట్ల నిండా రంగురంగుల పూలు, మధురమైన పండ్లు ఉండేవి. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల రాజభవనాలు, ఆ భవనాలపై రెపరెపలాడే బంగారు వర్ణపు జెండాలు అయోధ్య వైభవాన్ని దశదిశలా చాటి చెప్పేవి. అయోధ్యలోని వీధులు ఎంతో విశాలంగా, రథాలు స్వేచ్ఛగా తిరిగేలా ఉండేవి. ఆ వీధుల్లో ప్రతిరోజూ సుగంధద్రవ్యాలు కలిపిన పన్నీరు చల్లి, రంగురంగుల ముగ్గులు వేసి, పచ్చని మామిడి తోరణాలతో ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా అలంకరించేవారు. ఆ మహానగరంలో నివసించే ప్రజల ముఖాల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన కళ, పెదవులపై చెరగని చిరునవ్వు ఉండేది. వారికి కష్టమంటే ఏమిటో, కన్నీరంటే ఏమిటో, ఆకలి అంటే ఏమిటో ఏ కోశానా తెలియదు. ప్రతి ఇంటి ముందు ధాన్యం రాసులు కుప్పలుగా పోసి ఉండేవి. ఆ నగరంలో ఎవరూ తమ ఇళ్లకు, బీరువాలకు తలుపులు, తాళాలు వేసుకునేవారు కాదు. ఎందుకంటే అక్కడ దొంగతనమనే మాటే లేదు. అబద్ధమాడేవారు కాని, ఒకరిని మోసం చేసేవారు కాని, దురాశతో ఎదుటివారి సొమ్మును ఆశించేవారు కాని ఆ రాజ్యంలో భూతద్దం పెట్టి వెదికినా దొరికేవారు కాదు. వర్తకులు అత్యంత నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. దేశదేశాల నుండి వచ్చే వ్యాపారులకు అయోధ్య ఒక స్వర్గధామంలా ఉండేది. బ్రాహ్మణులు నిరంతరం వేదమంత్రాలు పఠిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, హోమాలు నిర్వహిస్తూ రాజ్యానికి, విశ్వానికి శుభం కలగాలని ప్రార్థించేవారు. ఆ వేదమంత్రాల ధ్వని అయోధ్య నగరమంతా ప్రతిధ్వనిస్తూ ప్రతి ఒక్కరి మనస్సును ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంచేది. క్షత్రియులు దానధర్మాలు చేస్తూ, ఆయుధ విద్యలలో ప్రావీణ్యం పొంది రాజ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమించేవారు. ఆడవారు అత్యంత అందమైన పట్టు వస్త్రాలు, ముత్యాల ఆభరణాలు ధరించి ఇళ్లల్లో మహాలక్ష్మీదేవిలా, దైవసమానులుగా గౌరవింపబడేవారు. ఏ ఇంట్లో చూసినా అతిథులకు మృష్టాన్న భోజనం పెట్టి వారిని సాక్షాత్తు నారాయణుడిగా భావించి సేవ చేసే గొప్ప సంస్కృతి ఆ అయోధ్య ప్రజలది. ఇంతటి అద్భుతమైన నగరాన్ని, భక్తిభావంతో కూడిన ప్రజలను పాలిస్తున్న మహారాజు సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకు వంశోద్ధారకుడు, రఘువంశ సంజాతుడు, 10 దిక్కులలో తన రథాన్ని స్వేచ్ఛగా, ఎదురు లేకుండా నడపగలిగిన మహావీరుడు, సాక్షాత్తు దేవతలకు సైతం రాక్షసులతో జరిగే యుద్ధంలో సహాయం చేసిన మహాపరాక్రమవంతుడు దశరథ మహారాజు. ఆయన రాజసభలో సింహాసనం మీద కూర్చుంటే సాక్షాత్తు ఆ దేవేంద్రుడు భూమి మీదకు వచ్చాడా అన్నంత గంభీరంగా ఉండేది. ఆయన కిరీటం కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేది. అష్టదిక్పాలకుల తేజస్సు ఆయనలో ప్రతిబింబించేది. సుమంత్రుడు లాంటి 8 మంది అత్యంత తెలివైన, నిజాయితీపరులైన మంత్రులు, వశిష్ఠుడు, వామదేవుడు లాంటి మహారుషులు ఆయనకు కులగురువులుగా ఉండి ప్రతి అడుగులోనూ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేలా ఆయనకు దిశానిర్దేశం చేసేవారు. దశరథుడు తన రాజ్యంలోని ప్రజలను, రైతులను, సామాన్యులను తన సొంత కన్నబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన పాలనలో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరిగేది కాదు. ఒకరోజు నిండు సభ జరుగుతున్న సమయంలో ఒక సామాన్య వృద్ధుడు ఆవేదనగా పరిగెత్తుకొని వచ్చి, మహారాజా, నా బాధ ఆలకించు అన్నాడు. దానికి దశరథుడు తన సింహాసనం దిగి
ఆ వృద్ధుడి దగ్గరకు నడిచి వెళ్లి అతని భుజం తట్టి ఎంతో ప్రేమగా, నాయనా, నేను బ్రతికుండగా నీ కంటివెంట కన్నీరు ఎందుకు వచ్చింది? నీ కష్టమేమిటో నిర్భయంగా చెప్పు అని అడిగాడు. అప్పుడా వృద్ధుడు, మహారాజా, నిన్న రాత్రి వీచిన భయంకరమైన గాలివానకు నా పర్ణశాల కూలిపోయింది, నా పంట నష్టపోయింది, నాకు తినడానికి తిండి లేదు అని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు దశరథుడు నవ్వి, నాయనా, నా ప్రజల కష్టమే నా కష్టం, నా రాజ్యంలోని అణువణువు మీదే, నీకు కోల్పోయిన దానికి 10 ధాన్యం తిరిగిస్తాను, నీకు వెంటనే కొత్త ఇల్లు కట్టిస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెంటనే తన మంత్రులకు ఆజ్ఞలు జారీ చేశాడు. ఆ వృద్ధుడు ఆనంద బాష్పాలతో మహారాజుకు పాదాభివందనం చేసి, నీ చల్లని పాలనలో మేమంతా ధన్యులం మహారాజా అంటూ సంతోషంగా వెళ్లిపోయాడు. ఇది అయోధ్యలో ప్రతిరోజూ కనిపించే దృశ్యమే. ఇంతటి వైభవం, ఇంతటి అపారమైన సంపద, ఎటుచూసినా తన నామస్మరణ చేస్తూ తనను దేవుడిలా ఆరాధిస్తున్న ప్రజలు, తనకోసం ప్రాణాలిచ్చే మంత్రులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 అత్యంత అందమైన, గుణవతులైన భార్యలు అన్నీ ఉన్నాయి దశరథునికి. పగటిపూట నిండు సభలో ఆయన నవ్వుతూ, అందరికీ అభయమిస్తూ ఒక మహాచక్రవర్తిలా కనిపించేవాడు. కాని చీకటి పడే కొద్దీ, రాత్రి గడిచే కొద్దీ ఆ మహారాజు గుండెల్లో ఒక భయంకరమైన అగ్నిపర్వతం రగులుతూ ఉండేది. ఆ రాజ్యానికి పగలు ఎంత అందంగా ఉంటుందో, అంతరంగానికి అంత భయానకంగా, ఒంటరిగా ఉండేది. ఆ మహాచక్రవర్తిని పుత్రశోకమనే భయంకరమైన రాక్షసి లోపలి నుండి తినేస్తోంది. ఒకనాటి రాత్రి అయోధ్య అంతా గాఢనిద్రలో ఉంది. పండు వెన్నెన ఆకాశం నుండి జాలువారుతూ పంచని చెట్లమీద పడి వెండిలా మెరుస్తోంది. దశరథుడు తన విశాలమైన శయనమందిరంలో ఒంటరిగా బాల్కనీలో నిలబడి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వైపు చూస్తున్నాడు. అతని కళ్లలో చెప్పలేనంత బాధ, ముఖంలో తీవ్రమైన విషాదం. ఆ వెన్నెలను చూస్తూ, ఎంత అద్భుతమైన రాజ్యం నాది, నా గుప్పెట్లో సర్వలోకాలున్నాయి, నేను తలుచుకుంటే దేన్నైనా జయించగలను, కాని నా జీవితం మాత్రం ఈ చీకటి రాత్రిలాగే అంధకారంగా మిగిలిపోయింది అని తనలో తాను గొణుక్కుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన అతని పట్టపురాణి కౌసల్యాదేవి ఆయన బాధను చూసి తట్టుకోలేకపోయింది. మెల్లగా ఆయన దగ్గరకొచ్చి ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుని అత్యంత అనురాగంతో, నాథా, ఏంటి ఈ అర్ధరాత్రి ఆవేదన? మన రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, శత్రువులు మన పేరు వింటేనే వణికిపోతున్నారు, అయినా మీ కళ్లలో ఈ కన్నీరు దేనికి స్వామి అని అడిగింది. అప్పుడు దశరథుడు ఒక పెద్ద నిట్టూర్పు మిడిచి భారమైన, వణుకుతున్న స్వరంతో, కౌసల్యా, నా వయసు మీద పడుతోంది, నా తల నెరిసిపోతోంది, నా అవసాన దశ దగ్గర పడుతోంది అనిపిస్తోంది. ఈ విశాలమైన సామ్రాజ్యాన్ని, కోట్లాది మంది ప్రజలను రక్షించుకోవడానికి నా చేతుల్లో ఒకప్పుడు ఉన్నంత సత్తువ ఇప్పుడు లేదు. నాకు ఎంతోమంది భార్యలున్నారు, అంతులేని సంపద ఉంది, ఏది కావాలంటే అది క్షణాల్లో నా ముందుంటుంది. కాని నన్ను నాన్న అని ఆప్యాయంగా పిలిచి నా ఒడిలో ఆడుకునే ఒక పసిబిడ్డ లేదు కౌసల్య. నా కళ్ల ముందే ఈ మహోన్నతమైన ఇక్ష్వాకు వంశం నాతోనే అంతరించిపోతోందే అన్న భయం నన్ను ప్రతిక్షణం కుళ్లబొడుస్తోంది, నన్ను నిద్రపోనివ్వడం లేదు. ఈ నా రాజ్యాన్ని, నన్ను నమ్ముకున్న నా ప్రజలను నా తరువాత సొంత కన్నబిడ్డల్లా చూసుకునే వారసుడు ఏడి కౌసల్య? నా ప్రాణాలు పోయేలోపు నా చేతులతో నా బిడ్డకు పట్టాభిషేకం చేసి సంతోషంగా కళ్ళు మూసే అదృష్టం నాకు ఈ జన్మకు లేదా? ఒకవేళ నేను మరణిస్తే నాకు తలకొరివి పట్టి కర్మకాండలు చేసే కొడుకు లేక నా ఆత్మకు ముక్తి ఎలా కలుగుతుంది కౌసల్య? అంటూ ఏకధాటిగా ఒక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు ఆ మహాచక్రవర్తి దశరథుడు. ఆ మాటలు విన్న కౌసల్య గుండె ముక్కలైపోయింది. ఆమె కూడా కన్నీరు పెట్టుకుంటూ, మహారాజా, ధైర్యం తెచ్చుకోండి, మనం ఏ పాపమూ చెయ్యలేదు, ప్రజలను ధర్మబద్ధంగా పాలిస్తున్నాం, మన ధర్మమే మనల్ని కాపాడుతుంది, ఆ భగవంతుడు మనల్ని అంత సులభంగా విడిచిపెట్టడు, ఏదో ఒక మార్గం చూపిస్తాడు, విచారించకండి అని ఎంతో ప్రేమగా ఆయనను ఓదార్చింది. ఆ రాత్రి అలా ఎన్నో ఆలోచనల మధ్య, ఆ దంపతుల కన్నీటి మధ్య భారంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అయోధ్యలోని విశాలమైన బంగారు స్తంభాలతో కూడిన రాజసభ ప్రారంభమైంది. మంత్రులు, సామంతులు, ఋషులు అందరూ ఆసీనులయ్యారు. దశరథుడు తన సింహాసనం మీద కూర్చున్నాడు కాని ఆయన మనసు అక్కడ లేదు. దీర్ఘాలోచనలో ఏదో కోల్పోయినవాడిలా కళతప్పిన ముఖంతో ఉన్న దశరథుణ్ణి ఆయన కులగురువు వశిష్ఠ మహాముని గమనించాడు.
ఆయన దశరథుని వైపు చూసి, మహారాజా, మీ వదనంలో ఏదో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయే మీ ముఖంలో ఈ నైరాశ్యం ఎందుకు? మీ మనస్సును తొలిచేస్తున్న ఆ భయంకరమైన సమస్య ఏమిటో ఈ సభకు, నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు దశరథుడు భరువెక్కిన హృదయంతో తన స్థానంలోనుంచి లేచి గురువుగారికి చేతులు జోడించి కన్నీరు కురుస్తుండగా, గురుదేవా, మీరు త్రికాల వేద్యులు, సర్వజ్ఞులు. నా అంతరంగంలో ఉన్న బాధ మీకు తెలియనిది కాదు. సగరుడు, భగీరథుడు లాంటి మహావీరులు జన్మించిన ఈ సూర్యవంశం నాతోనే అంతరించిమోతోందన్న బాధ నన్ను దహించివేస్తోంది. నాకు పుత్ర సంతానం కలగడానికి ఏదైనా దైవికమైన మార్గం లేదా? నా తండ్రులు, తాతలు ఎంతో పవిత్రంగా పరిపాలించిన ఈ పుణ్యభూమికి ఒక సరైన వారసుణ్ణి ఇవ్వలేకపోయానన్న అపరాధభావం నన్ను బ్రతకనివ్వడం లేదు. దయచేసి నాకేదైనా దారి చూపించండి గురుదేవా. ఈ మహాపాపం నుండి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సభలో ఉన్నవారంతా ఆ మాటలు విని కంటతడి పెట్టారు. అప్పుడు వశిష్ఠుడు ప్రశాంతమైన చిరునవ్వు నవ్వి, మహారాజా, మీరు కంగారు పడకండి. మీ వంశం ఎన్నటికీ అంతరించదు. ఈ భూమండలాన్నే కాదు, ముల్లోకాలను శాసించగలిగే మహావీరులు త్వరలోనే మీకు జన్మిస్తారు. కాని దానికోసం మీరొక గొప్ప కార్యం చెయ్యాలి. మీరు భూమిపై ఉన్న రాజులందరినీ ఆహ్వానించి అశ్వమేధ యాగం మరియు సంతానం కోసం ప్రత్యేకంగా పుత్రకామేష్టి యాగం చెయ్యాలి. ఋష్యశృంగుడు అనే గొప్ప తపస్విని, నిష్ఠాగరిష్ఠుణ్ణి మన అయోధ్యకు తీసుకువచ్చి ఆయన చేతుల మీదుగా ఈ యాగం జరిపిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మీకు లోక కళ్యాణం చేసే బిడ్డలు జన్మిస్తారు అని అభయమిచ్చాడు. ఆ మాటలు విన్న దశరథుని ప్రాణాలు తిరిగి లేచిరొచ్చాయి. ఎండాకాలంలో ఎండిపోయిన చెట్టుకి కుండపోత వర్షం పడితే ఎలా పచ్చగా చిగురిస్తుందో ఆయన ముఖం ఒక్కసారిగా అలా వెలిగిపోయింది. కళ్లల్లో కొత్త ఆశలు చిగురించాయి. సభలో ఉన్న మంత్రులు, సామంతులు అందరూ సంతోషంతో జయజయధ్వానలు చేశారు. వెంటనే ఆ పుత్రకామేష్టి యాగం చెయ్యడానికి కావాల్సిన సన్నాహాలు, ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చెయ్యమని సుమంత్రుణ్ణి, ఇతర మంత్రులను దశరథుడు సంతోషంగా ఆదేశించాడు. అలా ఆ రోజు అయోధ్య నగరంలో ఒక కొత్త ఆశ చిగురించింది. రాబోయే ఒక మహోన్నత అవతారానికి ఆ సభలో అంకురార్పణ జరిగింది. అయోధ్య మహానగరంలోని విశాలమైన రాజసభ ఆ రోజు ఎన్నడూ లేనంత నిశ్శబ్దంగా ఉంది. వజ్రవైడూర్యాలు పొదిగిన బంగారు స్తంభాలతో, సుగంధ ద్రవ్యాల పరిమళాలతో ఆ సభాప్రాంగణం దేవేంద్రుని అమరావతిని తలపిస్తోంది. సుమంత్రుడులాంటి అష్టమంత్రులు, ఎందరో సామంతరాజులు, వేదపండితులు, కులగురువులు వశిష్ఠుడు, వామదేవుడు తమ తమ ఆసనాల్లో ఆసీనులై ఉన్నారు. శంఖారావాలు, మంగళవాయిద్యాల మధ్య దశరథ మహారాజు సభలోకి ప్రవేశించాడు. కాని రోజూ ఆయన నడకలో ఉండే ఆ రాజసం, ఆ ఉత్సాహం ఈరోజు లేవు. ఏదో సర్వస్వం కోల్పోయినవాడిలా, మోయలేనంత భారాన్ని గుండెల్లో మోస్తున్నవాడిలా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ముఖం కళ తప్పిమంది. రాత్రంతా నిద్రపోకుండా ఏడవటం వల్ల ఆయన కళ్ళు ఉబ్బిపోయి ఎర్రగా మారాయి. ఆ నిండు సభలో ఎవ్వరూ పెదవి విప్పడం లేదు. తమ ప్రాణ సమానుడైన చక్రవర్తి ఆ స్థితిలో ఉండటం చూసి సభలోని వారందరి మనసులు బరువెక్కాయి. ఆశ్చర్యంతో, ఆవేదనతో అందరూ ఆయన వైపే చూస్తున్నారు. ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కులగురువు వశిష్ఠ మహాముని లేచి నిలబడ్డాడు. ఎంతో వాత్సల్యంతో, కరుణతో దశరథుని వైపు చూస్తూ ఇలా అన్నాడు, మహారాజా, మీ వదనంలో ఏదో తీవ్రమైన ఆందోళన కనిపిస్తోంది. సూర్యునిలా వెలిగిపోయే మీ ముఖంలో ఈ నైరాస్యమెందుకు? మీ కనుసైగతో కోట్లాది సైన్యం కదులుతుంది. మీ పేరు వింటేనే శత్రువులు హడలిపోతారు. మీ రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు. అయినా సరే మీ మనసును తొలిచేస్తున్న ఆ భయంకరమైన కష్టమేమిటో ఈ సభకు, నాకు నిర్భయంగా తెలియజేయండి. మీరు ధర్మప్రభువులు. అపర శ్రీరామరక్ష ఉన్న మీకు ఎలాంటి కష్టం రాకూడదు. ఒకవేళ వస్తే దాన్ని తీర్చే బాధ్యత మాది. దయచేసి మీ గుండెల్లో ఉన్న ఆ బాధను మాతో పంచుకోండి అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఆ మాటలు వినగానే ఇన్నాళ్లు తనలో తాను దాచుకున్న దశరథుని దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ మహాచక్రవర్తి, ముల్లోకాలను జయించిన ఆ మహావీరుడు బరువెక్కిన హృదయంతో తన సింహాసనం నుండి కిందకు దిగాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కన్నీర కురుస్తుండగా అందరూ వినేలా ఇలా అన్నాడు, గురుదేవా, మీరు త్రికాల వీధులు, సర్వజ్ఞులు. నా అంతరంగంలో రగులుతున్న ఈ అగ్నిపర్వతం గురించి మీకు తెలియనిది కాదు. నేను నా జీవితంలో వేలాది మంది శత్రువులను, రాక్షసులను అవలీలగా జయించాను. కాని
నా మనసులోని ఈ శోకాన్ని మాత్రం జయించలేకపోతున్నాను. నా వయసు మీద పడుతోంది. నా చేతుల్లో సత్తువ తగ్గుతోంది. ఎందరో మహావీరులు జన్మించిన ఈ సూర్యవంశం నాతోనే అంతరించిపోతుందన్న భయం నన్ను అహర్నిశలు దహించివేస్తోంది. నాకెంతోమంది భార్యలు ఉన్నా, అంతులేని సంపద ఉన్నా, నా వంశాన్ని నిలబెట్టే ఒక కుమారుడు లేడు. నన్ను ఆప్యాయంగా నాన్నా అని పిలిచే ఒక పసిబిడ్డ కోసం నా చెవులు ఆరాటపడుతున్నాయి. నా తండ్రులు ఎంతో పవిత్రంగా పరిపాలించిన ఈ కోసల దేశానికి ఒక సరైన వారసుడిని ఇవ్వలేకపోయానన్న అపరాధ భావం నన్ను ప్రతి క్షణం చంపేస్తోంది. నేను మరణిస్తే నాకు తలకొరివి పెట్టే కన్న కొడుకు లేకపోతే నా ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది గురుదేవా? పితృరుణం తీర్చుకోలేని ఈ మహాపాపం నుండి నన్ను రక్షించండి. నాకు పుత్రసంతానం కలగడానికి ఈ భూమ్మీద ఏదైనా దైవికమైన మార్గం లేదా? దయచేసి నాకేదైనా దారి చూపండి అని ఒక చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేశాడు. ఆ మాటలు విన్న సభలోని మంత్రులు, పండితులు అందరూ కంటతడి పెట్టారు. వారి కన్న తండ్రిలాంటి మహారాజు పడుతున్న ఆ ఆవేదన చూసి వారి గుండెలు కరిగిపోయాయి. దశరథుని రోదన విన్న వశిష్ఠ మహాముని ప్రశాంతమైన చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్ళు మూసుకుని తన దివ్యదృష్టితో జరగబోయే ఆ మహాకార్యాన్ని గ్రహించి, మహారాజా, మీరు అస్సలు కంగారుపడకండి. మీ పవిత్రమైన ఇక్ష్వాకు వంశం ఎన్నటికీ అంతరించిపోదు. ఈ భూమండలాన్నే కాదు, ముల్లోకాలను శాసించగలిగే, ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టే మహావీరులు, సాక్షాత్తు దైవాంశ సంభూతులు త్వరలోనే మీకు కుమారులుగా జన్మిస్తారు. కాని దానికోసం మీరు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలి. మీరు ఎంతో శ్రద్ధాభక్తులతో అశ్వమేధయాగం మరియు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి. అయితే ఈ పుత్రకామేష్టి యాగం సాధారణ బ్రాహ్మణులతో చేస్తే ఫలించదు. దానికి అత్యంత నిష్ఠాగరిష్ఠుడు, పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపమెరగని ఒక మహాబ్రహ్మచారి కావాలి. ఆయనే ఋష్యశృంగ మహాముని. ఆయన చేతుల మీదుగా ఈ యాగం జరిపిస్తే మీ పుత్రశోకం శాశ్వతంగా దూరమవుతుంది అని చెప్పాడు. ఈ మాట వినగానే దశరథుడిలో, ఆ సభలో ఉన్న మంత్రులలో ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. చీకటి గదిలో కోటి దీపాలు వెలిగినట్లు దశరథుని ముఖం వెలుగొందింది. ఆ సమయంలో సభలో ఉన్న ప్రధాని సుమంత్రుడు తన ఆసనం నుండి వేగంగా లేచి నిలబడి చేతులు కట్టుకుని ఎంతో ఉత్సాహంగా ఇలా అన్నాడు: మహారాజా, వశిష్ఠులవారు చెప్పిన మాట అక్షర సత్యం. నాకిప్పుడు ఒక పాత విషయం స్పష్టంగా గుర్తొస్తోంది. ఎన్నో సంవత్సరాల క్రితం సనత్కుమారుడు అనే గొప్ప ముని తన త్రికాల దృష్టితో ఒక అద్భుతమైన భవిష్యవాణి చెప్పారు. రాబోయే కాలంలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే గొప్ప రాజు పుడతాడని, ఆయనకు ఎన్నో ఏళ్ల వరకు సంతానం కలగదని, అప్పుడు ఆయన ఋష్యశృంగుడు అనే గొప్ప తపస్విని తీసుకువచ్చి పుత్రకామేష్టి యాగం చేయిస్తాడని, అప్పుడే ఆ మహారాజుకు 4 దిక్కులను పాలించగలిగే 4 అద్భుతమైన మహావీరులు కుమారులుగా జన్మిస్తారని ఆనాడే చెప్పారు. ఇప్పుడు సరిగ్గా ఆ సనత్కుమార మహర్షి చెప్పిన సమయమే ఆసన్నమైంది మహారాజా. ఆ భవిష్యవాణి నిజమయ్యే ఘడియలు వచ్చేశాయి అని చెప్పాడు. ఆ మాటలు విన్న దశరథుని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాని ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ఆయన ఆశ్చర్యంగా సుమంత్రుడిని చూసి, సుమంత్ర, ఎవరా ఋష్యశృంగుడు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంతకాలం ఆ మహాతపస్వి గురించి నాకెందుకు తెలియలేదు? ఆయనను మన అయోధ్యకు ఎలా తీసుకురావాలి? ఆయన గురించి వివరంగా చెప్పు సుమంత్ర అని ఎంతో ఆతృతగా అడిగాడు. అప్పుడు సుమంత్రుడు ఆ ఋష్యశృంగ మహాముని యొక్క ఎవరికీ తెలియని అద్భుతమైన రోమాంచితమైన గతాన్ని ఆ నిండు సభలో చెప్పడం ప్రారంభించాడు. సభలో అందరూ ఎంతో ఆసక్తిగా వింటుండగా సుమంత్రుడు ఆ మహాతపస్వి అద్భుత గతాన్ని ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, మన కోసల దేశానికి పొరుగున ఉన్న అంగదేశాన్ని మీ ప్రాణమిత్రుడైన రోమపాదుడు పాలిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆ రోమపాదుడు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బ్రాహ్మణులకు కోపం వచ్చి ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. బ్రాహ్మణుల ఆగ్రహం వల్ల ఆ అంగదేశంపై వరుణదేవుడు కరుణించలేదు. ఏళ్ల తరబడి ఆకాశం నుండి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. కని విని ఎరుగని భయంకరమైన కరువు ఆ దేశాన్ని వణికించింది. నదులు, చెరువులు పూర్తిగా ఎండిపోయి భూమి పెద్ద పెద్ద బీటలు వారింది. పచ్చని చెట్లు అన్నీ మాడి మసైపోయాయి. గుక్కెడు నీరు దొరకక పసిపిల్లలు, పశుపక్ష్యాదులు, వృద్ధులు పిట్టల్లా నేలరాలిపోతున్నారు. తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక ఆ దేశ ప్రజలు పడుతున్న అవస్థలు చూసి అంగదేశపు రాజు రోమపాదుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన దేశాన్ని, తన ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియక మునులను, వేద పండితులను పిలిపించి సలహా అడిగాడు. అప్పుడు ఆ పండితులు ఎంతో తీవ్రంగా ఆలోచించి ఒక అద్భుతమైన మార్గాన్ని చెప్పారు. అడవిలో విభాండక మహాముని ఆశ్రమంలో ఆయన కుమారుడైన ఋష్యశృంగుడు అనే ఒక యువ తపస్వి ఉన్నాడని, ఆ నిష్కల్మసమైన బ్రహ్మచారి పాదం గనక
ఈ అంగదేశంలో మోపితే కరువు కాటకాలు పారిపోయి కుండపోతగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆ మాటలు విన్న దశరథుని కళ్లల్లో ఆశ్చర్యం నెలకొంది. సుమంత్రుడు ఇంకా ఇలా చెబుతున్నాడు, మహారాజా, ఆ ఋష్యశృంగుడు సాధారణ యువకుడు కాదు. ఆయన పుట్టినప్పటి నుండి ఆ దట్టమైన అడవిలోనే తన తండ్రి ఆశ్రమంలోనే పెరిగాడు. ఆ బ్రహ్మచారికి ఈ ప్రపంచమేమీ తెలియదు. పగలు, రాత్రి, ఎండ, వాన, తపస్సు, హోమాలు, తన తండ్రి, ఇవి తప్ప అతనికి మరొక ప్రపంచమే లేదు. అసలు ఈ లోకంలో ఆడవాళ్లు అంటే ఎలా ఉంటారో, ప్రాపంచిక సుఖాలంటే ఏమిటో, కోపం, ద్వేషం, మోహం అంటే ఏమిటో కూడా ఆ యువకుడికి తెలియదు. అడవిలోని క్రూర మృగాలు కూడా ఆయన అమాయకత్వాన్ని చూసి ఆయన చుట్టూ సాధుజంతువుల్లా తిరుగుతాయి. ఆయన తలపై పుట్టుకతోనే ఒక కొమ్ము ఉంటుంది. అందుకే ఆయనకు ఋష్యశృంగుడు అని పేరు వచ్చింది. అంతటి పవిత్రమైన బ్రహ్మచారి అడుగుపెడితే ఆ వరుణదేవుడు కూడా సంతోషంతో వర్షాలు కురిపిస్తాడు అని పండితులు చెప్పారు. కాని ఆ యువ తపస్విని ఆ దట్టమైన అడవి నుండి నగరానికి తీసుకురావడం ఎలా? ఆయన తండ్రి విభాండక మహాముని మహాకోపిష్టి. ఆయనకు కోపం వస్తే తన తపోబలంతో ముల్లోకాలను బూడిద చేయగలడు. ఈ విషయం తెలిసి అంగదేశపు మంత్రులు భయంతో వణికిపోయారు. ఎవరూ ఆ అడవిలోకి వెళ్లడానికి సాహసించలేదు. అప్పుడు రోమపాదుడు ఒక ఉపాయం ఆలోచించాడు. రాజ్యంలో ఉన్న అత్యంత అందమైన వేశ్యలను పిలిపించి, ఎవరైతే తమ మాయమాటలతో ఆ ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి మన దేశానికి తీసుకువస్తారో వారికి అంతులేని సంపద ఇస్తానని ప్రకటించాడు. ఆ మహారాజు ఆజ్ఞ ప్రకారం కొంతమంది వేశ్యలు పట్టువస్త్రాలు విడిచిపెట్టి మునులలాగా నారచీరలు కట్టుకుని ఆ భయంకరమైన అడవిలోకి ప్రవేశించారు. విభాండక మహాముని అడవిలోకి పండ్ల కోసం, నదికి స్నానం కోసం వెళ్లే సమయం చూసి ఆ వేశ్యలు నెమ్మదిగా ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ఋష్యశృంగుడి దగ్గరకు వెళ్లారు. జీవితంలో మొదటిసారిగా మనుషులను, అందులోనూ ఎంతో అందంగా అలంకరించుకున్న స్త్రీలను చూసిన ఆ యువ తపస్వి ఆశ్చర్యపోయాడు. వారు కూడా తనలాగే మునులనుకుని ఎంతో అమాయకంగా, ఎంతో సంతోషంగా వారికి ఆశ్రమంలో దొరికే పండ్లు, తేనెరిచ్చి సత్కరించాడు. ఆ వేశ్యలు ఆయన ముఖంలో ఉన్న బ్రహ్మతేజస్సును, ఆయన అమాయకత్వాన్ని గ్రహించి ఆయనకు వారు పట్నం నుండి తెచ్చిన అద్భుతమైన తీపి పదార్థాలను ఇచ్చారు. జీవితంలో ఎప్పుడూ అలాంటి రుచి చూడని ఆ ఋష్యశృంగుడు అవన్నీ స్వర్గం నుండి వచ్చిన దివ్య ఫలాలు అని భ్రమించాడు. వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, మధురంగా పాడుతూ, ఆడుతూ ఆ యువ తపస్విని మనసు పూర్తిగా గెలుచుకున్నారు. ఆ తర్వాతి రోజు కూడా విభాండకముని ఆశ్రమంలో లేని సమయం చూసి వారు వచ్చి, మా ఆశ్రమం ఇక్కడికే దగ్గరలో ఉంది. అక్కడ ఇంకా ఎన్నో రుచికరమైన పండ్లు ఉంటాయి. మీరు ఒక్కసారి మా ఆశ్రమానికి రావాలి అని ఎంతో ప్రేమగా బ్రతిమాలారు. ఆ మాయలో పడిన లోకం తెలియని ఆ ఋష్యశృంగుడు అమాయకంగా సరేనని వారితో పాటు నదివైపు బయలుదేరాడు. ఆ వేశ్యలు ముందుగానే నదీతీరంలో ఒక పెద్ద పడవను ఏర్పాటు చేశారు. ఆ పడవను అచ్చం ఒక ఆశ్రమంలాగా చుట్టూ పూల తీగలతో, లతలతో, ఆకులతో అలంకరించి ఉంచారు. ఆ పడవలోకి ఆయనను ఎక్కించుకుని నెమ్మదిగా ఆయనకు తెలియకుండానే నదిగుండా అంగదేశం వైపు ప్రయాణం సాగించారు. నదిలో వెళుతున్నప్పుడు కూడా పాడుతూ ఆయనను మాయలో ఉంచారు. అలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆ పవిత్రమైన బ్రహ్మచారి అంగదేశపు పొలిమేరల్లో అడుగుపెట్టడో లేదో అప్పటివరకు ఎండిపోయి నిప్పులు చెరుగుతున్న ఆకాశం ఒక్కసారిగా చల్లబడింది. ఎక్కడినుండో నల్లటి మబ్బులు కమ్ముకొచ్చాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. నెలలు తరబడి దాహంతో ఉన్న భూమి అంతా పచ్చని పట్టుపుట్టం కట్టుకున్నట్లుగా చిగురించింది. ఎండిపోయిన చెరువులు, నదులు జలకళతో నిండిపోయాయి. వర్షాన్ని చూసిన ప్రజల ఆనందానికి అవధుల్లేవు. వీధుల్లోకి వచ్చి ఆనందంతో నాట్యం చేశారు. అంగదేశపు రాజు రోమపాదుడు వర్షంలో తడుచుకుంటూ పరిగెత్తుకొచ్చి ఆ ఋష్యశృంగుని పాదాలపై పడి కన్నీటితో నమస్కరించాడు. ఆ మహాముని గొప్పతనాన్ని, స్వచ్ఛతను కళ్లారా చూసిన రోమపాదుడు తన దత్తపుత్రికైన అత్యంత సౌందర్యవకైన శాంతాదేవిని ఇచ్చి ఆయనకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఆ శాంతాదేవి ఎవరో కాదు మహారాజా, ఒకప్పుడు మీరు మీ ప్రాణమిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోతే దత్తత ఇచ్చిన మీ సొంత కన్నకూతురే. ఆ ఋష్యశృంగ మహాముని గనక మీ పుత్రకామేష్టి యాగం జరిపిస్తే ఆయనలోని ఆ స్వచ్ఛతకు, పవిత్రతకు దేవతలు కరిగిపోతారు. ఆయన చేతుల మీదుగా వేసిన ఏ ఆహుతినైనా సరే అగ్నిదేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు. మీ చిరకాల కోరిక తప్పక నెరవేరుతుంది మహారాజా అని సుమంత్రుడు ఆ అద్భుతమైన ఘట్టాన్ని సభలో వివరించాడు. ఈ కథ విన్న దశరథుని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎప్పుడో దూరమైన తన కన్న కూతుర్ని ఇన్నాళ్ల తర్వాత చూడాలన్న తపన, ఎలాగైనా ఆ మహామునిని తీసుకువచ్చి తన పుత్రశోకాన్ని పోగొట్టుకోవాలన్న ఆరాటం ఆయనలో మొదలైంది. వెంటనే ఆయన తన కులగురువు వశిష్ఠుని వైపు చూసి చేతులు జోడించి ఆశీర్వాదం కోరాడు. వశిష్ఠుడు చిరునవ్వుతో తలుపుతూ, మహారాజా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు.
మీరు స్వయంగా అంగదేశానికి వెళ్లి ఆ ఋష్యశృంగ మహామునిని సగౌరవంగా మన అయోధ్యకు తీసుకురండి అని అభయమిచ్చాడు. కులగురువు వశిష్ఠుని అభయం పొందిన దశరథ మహారాజు కళ్లలో ఒక సరికొత్త వెలుగు కనిపించింది. ఆయన వెంటనే తన సింహాసనం దిగి రాజసభలో ఉన్న మంత్రులను, అధికారులను చూసి గంభీరమైన స్వరంతో ఆదేశాలు జారీ చేయడం ప్రారంభించాడు. మంత్రులారా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. మన కులగురువులు వశిష్ఠ, వామదేవుల పర్యవేక్షణలో యాగశాల నిర్మాణానికి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన ప్రారంభించండి. మన అయోధ్య నగరానికి ఆనుకొని సరయూ నది ఉత్తర తీరంలో అత్యంత పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. అశ్వమేధ యాగం కోసం సకల లక్షణాలు ఉన్న ఒక అద్భుతమైన మచ్చలేని శ్వేత అశ్వాన్ని సిద్ధం చేయండి. మన రాజ్యంలో ఉన్న అత్యుత్తమ శిల్పులను, పనివారిని 10,000 మందిని పిలిపించి యాగశాలను సాక్షాత్తు ఆ బ్రహ్మలోకాన్ని తలపించేలా నిర్మించండి. ఆ యాగశాల స్తంభాలు బంగారంతో, రత్నాలతో పొదగబడి ఉండాలి. అలాగే భూమండలంలో ఉన్న సామంతరాజులందరికీ, మిథిలారాజు జనక మహారాజుకు, కేకయ్యరాజుకు, కాశీరాజుకు నా పేరు మీద ప్రత్యేకంగా సగౌరవంగా ఆహ్వానాలు పంపండి. లక్షలాది మంది ప్రజలు, బ్రాహ్మణులు ఈ మహాయాగానికి వస్తారు కాబట్టి వారికి వసతి, అన్నదానం కోసం విశాలమైన రాజభవనాలు, వంటశాలలు నిర్మించండి. ఈ యాగం భూతో భవిష్యతి అన్నట్లుగా జరగాలి. నా అయోధ్యకు వచ్చే ఏ ఒక్క అతిథికి ఎలాంటి లోటు రాకూడదు. అందరూ కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా మనసు నిండా ఆశీర్వదించి వెళ్లాలి అని ఎంతో ఉత్సాహంగా ఆజ్ఞాపించాడు. ఇక ఏమాత్రం సమయం వృధా చేయకుండా దశరథుడు గురువుల ఆశీస్సులు తీసుకుని అంగదేశానికి వెళ్లి తన మిత్రుడైన రోమపాదుణ్ణి కలిసి ఆ ఋష్యశృంగ మహామునిని సగౌరవంగా అయోధ్యకు తీసుకురావడానికి రథమెక్కి బయల్దేరాడు. కోసల దేశపు చతురంగ బలాలైన ఏనుగులు, గుర్రాలు, రథాలు వెంటరాగా మంత్రులతో కలిసి దశరథుడు అంగదేశం వైపు పయనమయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న దారి పొడవునా ఆయన మనసులో ఎన్నో మధురమైన ఊహలు మెదులుతున్నాయి. త్వరలోనే తన ఇంట పసిపిల్లల ఏడుపులు వినబడతాయన్న ఆశ, ఎప్పుడో దూరమైన తన స్నేహితుడికి దత్తత ఇచ్చిన తన సొంత కన్నకూతురు శాంతాదేవిని ఇన్నాళ్ల తర్వాత చూడబోతున్నానన్న ఆరాటం ఆయన గుండెను పదే పదే సంతోషపెడుతున్నాయి. దారిలో కనిపించే పచ్చని ప్రకృతి, కిలకిల రావార చేసే పక్షులు, చల్లని గాలి అన్నీ కూడా దశరథునికి ఘనస్వాగతం పలుకుతున్నట్లుగా అనిపించాయి. ఆయన ప్రయాణం అత్యంత సాఫీగా సాగి కొద్ది రోజులకు అంగదేశం పొలిమేరలకు చేరుకున్నాడు. తన ప్రాణమిత్రుడు ఇక్ష్వాకు వంశచక్రవర్తి అయిన దశరథుడు స్వయంగా తన దేశానికి వస్తున్నాడని తెలియగానే అంగదేశపు రాజు రోమపాదుడు ఎంతో సంతోషంతో ఎదురెళ్లి ఘనస్వాగతం పలికాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ ఇద్దరు మహారాజులు కళ్లల్లో నీళ్లతో ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. రోమపాదుడు దశరథుణ్ణి సగౌరవంగా తన రాజభవనంలోకి తీసుకువెళ్లాడు. భవనంలోకి అడుగుపెట్టగానే తన సొంత కూతురు శాంతాదేవిని చూడగానే దశరథుని కళ్లల్లో ఆనంద భాష్పాలు సుడులు తిరిగాయి. చిన్నప్పుడు తన చేతుల్లో ఆడుకున్న పసిబిడ్డ ఇప్పుడు ఒక మహాతపస్వికి, లోకాన్ని రక్షించిన మహామునికి ధర్మపత్నిగా ఎంతో ప్రశాంతమైన వదనంతో కనిపించడం ఆయనకు ఎనలేని ఆనందాన్నిచ్చింది. శాంతాదేవి కూడా తండ్రి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. ఆ తర్వాత రోమపాదుడు దశరథుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంతో మర్యాదగా, మిత్రమా, ముల్లోకాలను జయించిన మహాచక్రవర్తివి నువ్వు. నీ రాకతో మా అంగదేశం ఇవాళ్ల పావనమైంది. చెప్పు మిత్రమా, నన్ను నేను సమర్పించుకోవడానికైనా సిద్ధమే. నీకేం కావాలి? నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో సంకోచించకుండా చెప్పు అని అడిగాడు. అప్పుడు దశరథుడు తన సింహాసనం నుండి లేచి మిత్రుని ముందు చేతులు జోడించి ఎంతో వినయంగా ఇలా అన్నాడు. మిత్రమా, నా అంతరంగంలోని బాధ నీకు తెలియనిది కాదు. నాకు ఈ విశాల సామ్రాజ్యం ఉన్నా దాన్ని పాలించడానికి నాకంటూ ఒక వారసుడు లేడు, సంతానం లేదు. నా పితృరుణం తీర్చుకోవడానికి, వంశాన్ని నిలబెట్టడానికి అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం చెయ్యాలని మా కులగురువులు సంకల్పించారు. ఆ మహాయాగం నిర్విఘ్నంగా కొనసాగడానికి, యజ్ఞగుండంలో వేసే ఆహుతులను దేవతలు సంతోషంగా స్వీకరించి మమ్మల్ని కరుణించడానికి నీ అల్లుడు మహాతపస్వి అయిన ఋష్యశృంగుడే అత్యంత అర్హుడని, ఆయన చేతుల మీదుగానే ఈ యాగం జరగాలని మా గురువులు శాసించారు. కాబట్టి ఆ మహామునిని, నా పుత్రిక శాంతను నాతో పాటు కొన్ని రోజులు అయోధ్యకు పంపించు మిత్రమా. నా ఈ పుత్రశోకాన్ని పోగొట్టుకోవడానికి నాకు సహాయం చెయ్యి అని ప్రాధేయపడ్డాడు. ప్రాణమిత్రుని మాటను కాదనలేని రోమపాదుడు వెంటనే ఋష్యశృంగుని దగ్గరకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి దశరథుని బాధను, వారు చెయ్యబోయే మహాయాగం గురించి అంతా వివరించాడు. లోక కళ్యాణం కోసం, ఒక ధర్మప్రభువు యొక్క వంశాన్ని నిలబెట్టడం కోసం జరిగే పవిత్రమైన యాగం కాబట్టి ఋష్యశృంగుడు కూడా ఎంతో సంతోషంగా అయోధ్యకు రావడానికి అంగీకరించాడు. ఆ వార్త తెలియగానే దశరథుని ప్రాణాలు తిరిగి లేచివచ్చాయి. ఎంతో సంతోషంగా ఋష్యశృంగుణ్ణి, శాంతాదేవిని తన రథంపై ఎక్కించుకుని రోమపాదుడికి కృతజ్ఞతలు తెలిపి అయోధ్య వైపు తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటికే అయోధ్య మహానగరం ఒక పెళ్లికూతురులా ముస్తబైంది. తమ మహారాజు యొక్క చిరకాల కోరికను తీర్చడానికి
తమ కోసల దేశానికి కాబోయే వారసులను ప్రసాదించడానికి సాక్షాత్తూ అదృష్టదేవత వస్తోందని భావించిన అయోధ్య ప్రజలందరూ వీధుల్లో బారులు తీరారు. దశరథుని రథం అయోధ్య పొలిమేరల్లోకి రాగానే మంగళవాయిద్యాలు, శంఖారావాలు మిన్నంటాయి. వశిష్ఠుడు, వామదేవులు లాంటి మహర్షులు, అష్టమంత్రులు ఎదురెళ్లి ఆ ఋష్యశృంగునికి వేదమంత్రాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రజలు తమ ఇళ్ల పైకప్పుల మీద నిలబడి ఆకాశం నుండి రంగురంగుల పూలవాన కురిపించారు. ఆ నిష్కల్మసమైన యువ తపస్వి అయోధ్యలో అడుగుపెట్టగానే ఆ నగరానికి ఒక సరికొత్త దైవీకమైన కళ వచ్చింది. ఆయన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో అంతఃపురంలోకి తీసుకువెళ్లారు. అక్కడ దశరథుని ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలు స్వయంగా ఆ మహామునికి పాదపూజ చేసి ఆ పవిత్ర జలాన్ని తమ శిరస్సుపై చల్లుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత తమ ఇంటికి వచ్చిన ఆడపడుచు శాంతాదేవిని కౌసల్యామాత ఎంతో ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. అందరి ముఖాల్లోనూ చెప్పలేనంత ఆనందం, ఒక దైవీకమైన ప్రశాంతత నెలకొన్నాయి. ఆ మరుసటి రోజు ఉదయం దశరథుడు తన కులగురువు వశిష్ఠుని, ఋష్యశృంగ మహామునిని తన రాజసభకు ఆహ్వానించాడు. ఆ మహర్షుల ముందు తన సింహాసనం దిగి చేతులు జోడించి వినయంగా నిలబడి, మహాత్ములారా, మీ రాకతో నా జన్మ ధన్యమైంది. నా పితృరుణం తీర్చుకోవడానికి, కోసలదేశ భవిష్యత్తును నిర్ణయించే ఆ అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం చేయడానికి సరైన ముహూర్తం నిర్ణయించండి. మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి, ఎంత ఖర్చు చేయడానికైనా సరే ఈ దశరథుడు సిద్ధంగా ఉన్నాడు అని వేడుకున్నాడు. దానికి ఋష్యశృంగుడు ప్రశాంతమైన చిరునవ్వు చిందిస్తూ, మహారాజా, మీ భక్తికి దేవతలు ఎప్పుడో సంతోషించారు. మీ తపన నాకు అర్థమైంది. అయితే ఈ మహాయాగాలు చేయడానికి వచ్చే వసంత ఋతువు అత్యంత శ్రేయస్కరం. అప్పటి వరకు సమయముంది కాబట్టి ముందుగా మీ సరయూ నది ఉత్తర తీరాన అత్యంత పవిత్రమైన స్థలంలో ఒక బ్రహ్మాండమైన యాగశాలను నిర్మించండి. అలాగే ఈ యాగానికి సాక్షులుగా ఉండడానికి, ఆశీర్వదించడానికి భూమండలంలో ఉన్న సామంతరాజులను, మహారాజులను, మునులను ఆహ్వానించండి అని ఆజ్ఞాపించాడు. ఆ మాట వినగానే దశరథుడిలో 1000 ఏనుగుల బలం వచ్చింది. వెంటనే తన మంత్రి సుమంత్రుడిని పిలిచి యాగానికి సన్నాహాలు ముమ్మరంగా మొదలుపెట్టమని ఆదేశించాడు. అప్పటి నుండి అయోధ్యలో రాత్రింబవళ్లు పనులు ఉరుకుల పరుగుల మీద సాగాయి. రాజ్యంలో ఉన్న అత్యుత్తమ శిల్పులను, పనివారిని 10,000 మందిని పిలిపించారు. వారంతా కలిసి పవిత్రమైన సరయూ నదీ తీరాన ఒక అద్భుతమైన యాగశాలను నిర్మించారు. ఆ యాగశాల సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుని సభను తలపించేలా ఉంది. పగడాలు, ముత్యాలతో అలంకరించిన బంగారు స్తంభాలు ఉదయం సూర్యరశ్మి పడగానే తళతళ మెరుస్తూ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఇటుకలతో పేర్చిన 7 అంచెలతో కూడిన పవిత్రమైన యజ్ఞగుండాలను వాస్తుశాస్త్ర ప్రకారం ఎంతో శ్రద్ధగా నిర్మించారు. ఆ యాగశాల చుట్టూ బ్రాహ్మణులకు, రాజులకు, సామాన్య ప్రజలకు, ఆడవారికి కూర్చోవడానికి వేరువేరుగా ఎంతో విశాలమైన, అందమైన మంటపాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సుమంత్రుడు మహారాజు ఆజ్ఞ ప్రకారం దేశదేశాలకు వార్తాహరులను పంపాడు. మిత్రదేశాలైన మిథిలానగర రాజు, అత్యంత జ్ఞాని అయిన జనక మహారాజుకు, కైకేయి తండ్రి అయిన కేకయ దేశపు రాజు అశ్వపతికి, కాశీ మహారాజుకు, కోసల దేశానికి సామంతులుగా ఉన్న ఎందరో గొప్ప రాజులకు దశరథుని పేరు మీద ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి. తమ మిత్రుడు దశరథుడు పుత్రుల కోసం చేస్తున్న ఈ మహాయాగానికి సహాయం చేయడానికి ఆ రాజులందరూ తమ తమ చతురంగ బలాలతో, రథాలతో, ఏనుగులతో, అంతులేని కానుకలతో, నవరత్నాలతో అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించారు. దారి పొడవునా ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. అయోధ్య నగరమంతా ఒక మహాజాతరను తలపిస్తోంది. ఎక్కడ చూసినా వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల కోలాహలం వినిపిస్తోంది. వచ్చిన ప్రతి ఒక్కరికీ వయస్సుతో, హోదాతో సంబంధం లేకుండా, ఎలాంటి లోటు రాకుండా అడుగడుగునా అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. అయోధ్యకు వచ్చిన రాజులందరూ దశరథుని ఆతిథ్యానికి, అయోధ్య వైభవానికి, ఆ యాగశాల నిర్మాణానికి ముగ్ధులైపోయారు. ఇలా రాజులు, మహర్షులు అంతా కలుసుకుని ఆనందంగా గడుపుతుండగానే చెట్లు చిగురించి కోకిలలు పాడే వసంత ఋతువు రానే వచ్చింది. ప్రకృతి అంతా పచ్చదనాన్ని పులుముకొని ఆ మహాయజ్ఞానికి స్వాగతం పలుకుతోంది. శుభముహూర్తాన దశరథ మహారాజు తన భార్యలతో కలిసి దీక్షావస్త్రాలు ధరించి యాగశాలలో అడుగుపెట్టాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగా అసలైన ఘట్టమైన అశ్వమేధ యాగం కోసం ఒక శ్వేత అశ్వాన్ని సభలోకి తీసుకువచ్చారు. సభలో
అందరి కళ్ళు యాగశాల ద్వారం వైపే ఉన్నాయి. ఎంతో పవిత్రంగా, శాస్త్రోక్తంగా అలంకరించిన ఒక అద్భుతమైన శ్వేతాశ్వాన్ని, అంటే స్వచ్ఛమైన తెల్లటి గుర్రాన్ని రాజభటులు లోపలికి తీసుకువచ్చారు. ఆ గుర్రం ఒంటిమీద ఒక్క నల్లటి మచ్చ కూడా లేదు. అది సాక్షాత్తు ఆ సూర్యభగవానుని రథానికి ఉండే గుర్రంలా అత్యంత తేజస్సుతో ఉంది. వశిష్ఠుడు, వామదేవుడు, ఋష్యశృంగ మహాముని కలిసి ఆ అశ్వానికి శాస్త్రోక్తంగా వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆ గుర్రం నుదుటిపై బంగారు అక్షరాలతో లిఖించిన ఒక జయపత్రాన్ని కట్టారు. ఆ పత్రంలో ఇలా రాసి ఉంది: ఈ అశ్వం కోసలదేశపు మహాచక్రవర్తి, ఇక్ష్వాకు వంశోద్ధారకుడు అయిన దశరథ మహారాజుకు చెందినది. ఈ గుర్రం స్వేచ్ఛగా ఏ రాజ్యంలో అడుగుపెడితే ఆ రాజ్యం దశరథుని ధర్మ పరిపాలన కిందకు వచ్చినట్లే. ఒకవేళ ఎవరైనా ఈ గుర్రాన్ని అడ్డుకుంటే వారు కోసలదేశపు మహాసైన్యంతో యుద్ధానికి సిద్ధపడాలి. ఇలా సగర్వంగా ప్రకటించి ఆ పవిత్రమైన అశ్వాన్ని స్వేచ్ఛగా భూమండలమంతా తిరగడానికి వదిలిపెట్టారు. ఆ గుర్రానికి రక్షణగా కోసలదేశ మహాసైన్యం, మంత్రులు, ఎందరో మహావీరులు వెన్నంటి వెళ్లారు. ఆ అశ్వం దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు, పచ్చని మైదానాలు దాటుకుంటూ ఎన్నో దేశాల్లోకి ప్రవేశించింది. దశరథుని పరాక్రమం, ఆయన ధర్మ పరిపాలన గురించి ముల్లోకాలకు తెలుసు. ఏ రాజు ఆ అశ్వాన్ని అడ్డగించే సాహసం చేయలేదు. ఆ గుర్రం ఎక్కడికి వెళితే అక్కడ రాజులు ఎంతో గౌరవంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. దశరథుని పట్ల తమకున్న విధేయతను చాటుకుంటూ ఎన్నో అమూల్యమైన రత్నాలు, వజ్రాలు, ఏనుగులను కానుకలుగా సమర్పించి ఆయనకు సామంతులుగా మారారు. అలా ఏ ఆటంకం లేకుండా 1 సంవత్సరం పాటు దిగ్విజయంగా ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఆ పవిత్రమైన అశ్వం మళ్లీ వసంత ఋతువులో సురక్షితంగా అయోధ్యకు చేరుకుంది. గుర్రం విజయవంతంగా తిరిగిరాగానే యాగశాలలో సంతోషం వెల్లువిరిసింది. ఆ అశ్వం తిరిగి రావటమంటే భూమండలమంతా దశరథుని ధర్మ పరిపాలనకు తలవంచినట్లే. వశిష్ఠుని పర్యవేక్షణలో ఋష్యశృంగుని చేతులమీదుగా అయోధ్యకు వచ్చిన రాజులందరి సమక్షంలో వేలాది మంది బ్రాహ్మణుల వేదమంత్రాల మధ్య అశ్వమేధయాగం అత్యంత అంగరంగ వైభవంగా పూర్తయింది. ఆ యాగం ద్వారా ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపించాయి. యాగం పూర్తయిన ఆనందంలో దశరథుడు తన ఖజానా తలుపులు బార్లా తెరిచాడు. మునులకు, బ్రాహ్మణులకు, పేదలకు, వచ్చిన అతిథులకు లక్షలాది ఆవులను, కోట్లాది బంగారు నాణేలను, పట్టు వస్త్రాలను, భూములను దానధర్మాలు చేశాడు. అడిగిన వారికి లేదనకుండా వానజల్లునా సంపదను కురిపించాడు. అశ్వమేధయాగం విజయవంతంగా పూర్తి కావడంతో దశరథుని ముఖంలో సగం ఆందోళన తీరిపోయింది. కాని అసలు ఘట్టం, తన జీవిత లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. అదే తన వంశాన్ని నిలబెట్టే పుత్రకామేష్ఠి యాగం. సంతానం కోసం చేసే ఈ యాగం అత్యంత క్లిష్టమైనది. ఎంతో ఏకాగ్రతతో, నిష్ఠతో చెయ్యాలి. చిన్న అపశృతి జరిగినా, అక్షరం పొల్లుపోయినా, మంత్రలోపం జరిగినా ఆ యజ్ఞఫలం దక్కదు. పైగా దేవతలకు ఆగ్రహం వస్తుంది. ఆ భయం అందరిలోనూ ఉంది. అందుకే అస్సలు పాపమెరుగని ఆ ఋష్యశృంగ మహాముని స్వయంగా ఆ మహాయాగ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. దశరథ మహారాజు తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో కలిసి పవిత్రమైన నారచీరలు ధరించి ప్రధాన యజ్ఞగుండం ముందు అత్యంత భక్తిభావంతో ఆసీనుడయ్యాడు. ఆ మహారాజు కళ్లలో ఎలాగైనా ఈ యాగంతో తన వంశం నిలబడుతుందన్న ఒక ఆశ, తన ఒడిలో పసిపిల్లలు ఆడుకుంటారన్న ఒక తీరని తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఋష్యశృంగుడు కళ్ళు మూసుకుని 2 చేతులు జోడించి ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. తన జీవితకాలపు తపోబలాన్నంతా ధారపోసి అథర్వణ వేదంలోని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన మంత్రాలను పఠించడం ప్రారంభించాడు. ఆయన గొంతు నుండి వెలువడుతున్న ఆ పవిత్ర మంత్రధ్వనులు ఆ యాగశాలను ఒక దైవికమైన శక్తితో నింపేశాయి. అగ్నిగుండంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి, సమిధలు పోస్తుండగా ఆ అగ్ని జ్వాలలు పైకి ఎగిసిపడుతూ ఎర్రగా మండుతున్నాయి. యాగశాల అంతా హోమధూమం, అగరుబత్తీలు, కస్తూరిలాంటి సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిపోయింది. ఆకాశంలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు అదృశ్య రూపంలో నిలబడి ఆ మహాయజ్ఞాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. సభలో ఉన్న వేలాది మంది బ్రాహ్మణులు ఋష్యశృంగునితో గొంతు కలిపి వేదమంత్రాలు పఠిస్తుంటే ఆ ధ్వనికి భూమి, ఆకాశాలు దద్దరిల్లుతున్నాయి.
ఆ దైవికమైన వాతావరణం చూసి దశరథుని కళ్లమ్మట అప్రయత్నంగా ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. ఋష్యశృంగుడు ఒక్కో మంత్రాన్ని గంభీరంగా ఉచ్చరిస్తూ యజ్ఞగుండంలో ఆహుతులు వేస్తుంటే దశరథుని గుండె ఆశతో భయంతో వేగంగా కొట్టుకొంటోంది. అలా రోజులు గడుస్తున్నాయి. యాగం చివరి దశకు చేరుకొంటోంది. అమావాస్య చీకటి తొలగిపోయి పౌర్ణమి వెన్నెల రాబోతున్న పవిత్రమైన సమయమది. వాతావరణమంతా ఎంతో ప్రశాంతంగా దివ్యంగా మారిపోయింది. ఋష్యశృంగుడు తన పూర్ణ శక్తిని తపోబలాన్నంతా కూడతీసుకుని చివరి మంత్రాన్ని గంభీరంగా ఉచ్చరిస్తూ, ఓ అగ్నిదేవా, ఈ ఇక్ష్వాకు వంశ మహారాజు పడుతున్న పుత్రశోకాన్ని శాశ్వతంగా తీర్చు, సకల లోకాలకు ఆదర్శంగా నిలిచే మహావీరులను, ధర్మ సంస్థాపన చేసే దైవాంశ సంభూతులను ప్రసాదించు, మా ఈ ఆహుతిని స్వీకరించు అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో అతిపెద్దదైన పూర్ణాహుతిని భగభగ మండుతున్న ఆ యజ్ఞగుండంలోకి వేశాడు. అంతే, క్షణకాలం పాటు సృష్టి అంతా నిశ్శబ్దమైపోయింది. చెట్ల ఆకులు కదలడం కూడా ఆగిపోయింది. ఒక్కసారిగా ఆ యాగశాల అంతా కోటి సూర్యులు ఒకేసారి ఉదయించినంత భయంకరమైన తేజోవంతమైన వెలుతురుతో నిండిపోయింది. ఆ కాంతిని తట్టుకోలేక అక్కడున్న మహారాజులు, పండితులు, ప్రజలు అందరూ కళ్ళు మూసుకుని భక్తితో చేతులు జోడించి తలలు వంచుకున్నారు. ఆ మండుతున్న యజ్ఞగుండం జ్వాలలను చీల్చుకుంటూ ఎర్రటి వస్త్రాలు ధరించి ఎత్తైన దేహంతో ఒళ్లంతా మెరిసే దివ్యమైన ఆభరణాలతో ఒక సింహంలాంటి గంభీరమైన నడకతో ఉన్న ఒక మహోద్భుతమైన దైవిక పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే అగ్నిదేవుడు. ఆయననే ప్రాజాపత్య పురుషుడు అని కూడా అంటారు. ఆయన రూపం ఎంత అద్భుతంగా తేజస్సుతో ఉందంటే అక్కడున్న వారెవ్వరూ ఆయనను కన్నెత్తి నేరుగా చూడలేక భక్తితో చేతులు జోడించి తలలు వంచుకున్నారు. ఆ దైవిక పురుషుని చేతిలో ఒక స్వచ్ఛమైన ప్రకాశిస్తున్న సువర్ణ బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రకు వెండి మూత పెట్టి ఉంది. అందులో దేవామృతంలాంటి అత్యంత సుగంధభరితమైన దైవిక పాయస ఉంది. ఆ దైవ పురుషుడు ఉరుములాంటి గంభీరమైన స్వరంతో, ఓ దశరథ మహారాజా, నీ భక్తికి, నీ ధర్మ పరిపాలనకు దేవతలందరూ సంతోషించారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ఈ దివ్య పాయసాన్ని నీకోసం పంపాడు. సంతానాన్ని ప్రసాదించే ఈ దేవామృతాన్ని స్వీకరించు అని పిలిచాడు. ఆ మాటలు వినగానే దశరథుని కళ్లమ్మట ఆనందబాష్పాలు జలజలా రాలిపోయాయి. ఇన్నాళ్లూ తన గుండెల్లో ఉన్న భారం దిగిపోయిందని, తన జన్మ ధన్యమైపోయిందని ఆయన మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. వెంటనే తన సింహాసనం దిగి పరుగెట్టుకుని వెళ్లి ఆ అగ్నిదేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వణుకుతున్న చేతులతో ఎంతో భక్తిగా ఆ బంగారు పాత్రను తన రెండు చేతులకి దోసిలిపట్టి తీసుకున్నాడు. ఆ దైవిక పాత్రను అందుకోగానే యుగాలనాటి పుత్రశోకమంతా ఆయన మనసులోంచి శాశ్వతంగా మాయమైపోయింది. అగ్నిదేవుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, ఈ దైవికమైన పాయసాన్ని నీ ముగ్గురు భార్యలకు పంచిపెట్టు. త్వరలోనే నీ ఇంట లోక కళ్యాణకారకులైన మహావీరులు జన్మిస్తారు అని ఆశీర్వదించి మంటల్లో అదృశ్యమయ్యాడు. యాగశాలలో ఉన్న మునులు, వశిష్ఠుడు, మంత్రులు అందరూ ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. ఆకాశంలో దేవతలు పూలవానలు కురిపించారు. దశరథుడు ఆ పాయస పాత్రను గుండెల కత్తుకుని కన్నీళ్లతో వశిష్ఠుని ఆశీస్సులు తీసుకున్నాడు. వెంటనే దశరథుడు తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయీలను తన దగ్గరకు పిలిచాడు. వారందరికీ ఆ దైవిక పాయసం గురించి చెప్పాడు. రాణుల ఆనందానికి అవధుల్లేవు. కళ్లెమ్మటి ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. త్వరలోనే తాము తల్లులం కాబోతున్నామన్న వార్త వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దశరథుడు ముందుగా ఆ పాయసంలో సరిగ్గా సగం భాగాన్ని తన పట్టపురాణి అయిన కౌసల్యాదేవికి ఎంతో ప్రేమగా ఇచ్చాడు. ఆ తరువాత మిగిలిన సగంలో సగం భాగాన్ని, అంటే పావు భాగాన్ని కౌసల్య ఆమోదంతో సుమిత్రాదేవికి ఇచ్చాడు. ఇక మిగిలిన పావు భాగాన్ని తన చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆ రాణుల మధ్య ఉన్న అద్భుతమైన ప్రేమను, సోదరీభావాన్ని మనం గమనించాలి. పాయసం తీసుకున్న కౌసల్య మరియు కైకేయిలు ఇద్దరూ కూడా తమ వంతు పాత్రల నుండి కొద్ది కొద్దిగా పాయసాన్ని తీసి మళ్లీ సుమిత్రకు ఎంతో ప్రేమగా ఇచ్చారు. అలా ఆ ముగ్గురు రాణుల్లో సుమిత్రకు మాత్రం 2 సార్లు పాయసం దక్కింది. ఆ ముగ్గురు రాణులు ఆ దైవికమైన పాయసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకుని సేవించారు. ఆ పాయసం లోపలికి వెళ్లగానే వారి ముఖాల్లో ఒక అపూర్వమైన, వర్ణించలేనంత
దైవిక తేజస్సు ప్రకాశించడం మొదలుపెట్టింది. గర్భం దాల్చిన ఆ ముగ్గురు రాణులను చూసి దశరథుని గుండె గర్వంతో, ఆనందంతో నిండిపోయింది. ఆయన పడ్డ కష్టానికి, ఆయన చేసిన ధర్మబద్ధమైన యాగానికి అద్భుతమైన ఫలితం దక్కింది. అగ్నిదేవుడు ప్రసాదించిన ఆ దివ్యమైన సువర్ణ పాయసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించిన మరుక్షణం నుండే అయోధ్య అంతఃపురంలో ఒక అనిర్వచనీయమైన, వర్ణించలేనంత దైవికమైన మార్పు మొదలయింది. ఆ పాయసం కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మానవరూపంలో భూమిమీదకు రావడానికి ఎంచుకున్న ఒక పవిత్రమైన మార్గం. ఆ దేవామృతాన్ని స్వీకరించిన కౌసల్య, సుమిత్ర, కైకేయిల ముఖాల్లో ముల్లోకాలను మించిన ఒక అపూర్వమైన తేజస్సు ప్రకాశించడం ప్రారంభించింది. ఆ ముగ్గురు రాణులు గర్భం దాల్చారు అన్న శుభవార్త వినగానే దశరథ మహారాజు ఆనందానికి అవధులు లేవు. దశాబ్దాల తరబడి ఆయన గుండెలను పిండేసిన పుత్రశోకమనే రాక్షసి శాశ్వతంగా మరణించింది. ఆయన నడకలో మళ్లీ పాత రాజసం, కళ్లలో ఒక సరికొత్త ఉత్సాహం వెల్లువిరిశాయి. ఆ చక్రవర్తి తన రాణులను అత్యంత జాగ్రత్తగా, కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభించాడు. ఆ రాణులకు ఏ చిన్న కష్టం కలగకుండా, వారి పాదం నేలమీద పడకుండా వేలాది మంది దాసీలు అహర్నిశలు సేవలు చేస్తున్నారు. కేవలం అంతఃపురంలోనే కాదు, ఆ రాణులు గర్భం దాల్చిన సమయం నుండి కోసలదేశం అంతటా ప్రకృతిలో వింతైన, అద్భుతమైన మార్పులు సంభవించాయి. ఆకాశం ఎప్పుడూ లేనంత నిర్మలంగా మారింది. వీచే గాలి ఎంతో స్వచ్ఛంగా, పారిజాత పూల సుగంధాన్ని మోసుకుంటూ చల్లగా వీచడం మొదలయింది. అయోధ్యకు ప్రాణనాడి అయిన సరయూ నది నీరు మరింత స్వచ్ఛంగా మారి గళగళమంటూ ఎంతో మధురమైన దైవిక సంగీతాన్ని వినిపించసాగింది. రాజ్యంలోని తోటల్లోని చెట్లు ఋతువులతో సంబంధం లేకుండా రంగురంగుల పూలతో, తీయటి పండ్లతో నిండిపోయాయి. పక్షుల కిలకిల రావాలు, ఆశ్రమాల్లోని లేడిపిల్లల గంతులు, ఆవుల అరుపులు కూడా ఏదో గొప్ప మంగళకరాన్ని సూచిస్తున్నట్లుగా ఉన్నాయి. అయోధ్యలో నివసించే ప్రజలందరి మనసుల్లో ఒక తెలియని ప్రశాంతత, ఒక గొప్ప ఆనందం నెలకొన్నాయి. ప్రతిరోజూ పండగ వాతావరణమే. దశరథుడు తన సంతోషాన్ని పట్టలేక ప్రతిరోజూ వేలాది మంది పేదలకు, బ్రాహ్మణులకు వస్త్రదానాలు, అన్నదానాలు, గోదానాలు చేస్తూ తన భవిష్యత్తు వారసుల కోసం 1000 కళ్లతో ఎదురుచూడటం మొదలుపెట్టాడు. పట్టపురాణి కౌసల్యాదేవి ముఖం సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉండే మహాలక్ష్మీదేవిలా కోటి సూర్యుల కాంతితో మెరిసిపోతోంది. సాక్షాత్తు ఆ శ్రీహరిని తన గర్భంలో మోస్తున్న ఆ తల్లి పడుతున్న ఆనందం ఎంతో ఇంతా కాదు. ఆమె కళ్లకు ఏ వికారం కనిపించకూడదని, ఆమె చెవులకు ఏ అపశబ్దం వినిపించకూడదని దశరథుడు కఠినమైన నియమాలు పెట్టాడు. రాజభవనం నలుదిక్కులా వేద పండితులు ప్రతిరోజు ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలు పఠిస్తూ ఆ గర్భస్థ శిశువులకు రక్షణగా నిలిచారు. ఆ దివ్య తేజస్సు ఆమె గర్భంలో పెరుగుతున్న కొద్దీ కౌసల్యలో చెప్పలేనంత సహనం, భూమాతకు ఉండేంత దయ పెరిగాయి. అలాగే తన అందంతో దశరథుని మనసు దోచుకున్న కైకేయి కూడా త్వరలోనే తానొక వీరుడికి జన్మనివ్వబోతున్నానన్న గర్వంతో, ఆనందంతో వెలిగిపోతోంది. ఇక 2 సార్లు పాయసం సేవించిన సుమిత్రాదేవి ఎవరికీ తెలియని ఒక దివ్యమైన శాంతితో 2 బిడ్డలను తన గర్భంలో మోస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఆ రాణులు ముగ్గురూ ఒకరికొకరు తోడుగా ఉంటూ త్వరలోనే తమ అంతఃపురంలో అడుగులు వేయబోయే పసిపాపల గురించి కమనీయమైన కలలు కనేవారు. ఇలా రోజులు వారాలుగా, వారాలు నెలలుగా గడుస్తున్నాయి. 6 ఋతువులు గడిచిపోయాయి. 12 మాసాల కాలం పూర్తయింది. లోకమంతా పచ్చదనంతో పులకించిపోయే వసంత ఋతువు మళ్లీ ప్రవేశించింది. ఆకాశం నుండి దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురులు, అప్సరసలు భూమివైపు, ముఖ్యంగా అయోధ్య వైపు నిత్యం వీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముల్లోకాలను పీడిస్తున్న, సాధు జంతువులను, మునులను క్రూరంగా చంపుతున్న రావణాసురుని అంతం చేయడానికి, అధర్మాన్ని రూపుమాపి భూమిపై ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టడానికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు మానవ రూపంలో భూమిమీదకు రావడానికి ఎంచుకున్న ఒక పవిత్రమైన మార్గం. ఆ మహా అవతారం భూమిని తాకే క్షణం కోసం సృష్టి అంతా నిశ్శబ్దంగా, అత్యంత భక్తితో ఎదురుచూస్తోంది. ఆ 12 మాసాల కాలం దశరథుడికి 1000 యుగాల్లా అనిపించింది.
ఎప్పుడెప్పుడు తన కన్న బిడ్డలను ఎత్తుకుంటానా, ఎప్పుడెప్పుడు ఆ పసిపాపల నుదుటిపై ముద్దు పెట్టుకుంటానా అని ఆ ముల్లోకాలను జయించిన మహావీరుడు ఒక సామాన్య తండ్రిలా ఆరాటపడిపోయాడు. రాజవైద్యులు రాణుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ప్రసవ సమయం అత్యంత సమీపించిందని దశరథుడికి ఆనందంగా సంకేతాలిచ్చారు. ఆ వార్త వినగానే నగరం మొత్తాన్ని పన్నీరుతో కడిగించి, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేయించి, వీధులన్నీ అంతులేని పూల దాండలతో, బంగారు తోరణాలతో అలంకరించారు. సరిగ్గా ఆ గొప్ప సుముహూర్తం, ఆ పరమాత్ముడు ఈ భూమిపై పడే ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది. 6 ఋతువులలో రాజులాంటి వసంత ఋతువది. 12 మాసాలలో మొదటిదైన చైత్రమాసం, శుక్లపక్షం, ఆ రోజు పవిత్రమైన నవమీ తిథి. లోకమంతా ఒక అద్భుతమైన, ఏనాడు ఎరుగని ప్రశాంతతతో నిండిపోయింది. ఆకాశంలో సూర్యుడు మధ్యాహ్నం సమయానికి నడినెత్తికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఖగోళంలో ఒక మహా అద్భుతం జరిగింది. నవగ్రహాలలో 5 గ్రహాలు అంటే సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని తమ తమ ఉచ్చ స్థానాల్లో అంటే అత్యంత శక్తివంతమైన స్థానాల్లో కొలువై ఉన్నాయి. చంద్రుడు అదితిదేవతగా కలిగిన పునర్వసు నక్షత్రంతో కూడి కర్కాటక లగ్నంలో ప్రవేశించాడు. భూమి మీద గాలి ఏమాత్రం శబ్దం చేయకుండా ఎంతో సున్నితంగా వీచడం మొదలయింది. ఎగసిపడే సముద్రాలు కూడా ఆ పవిత్ర ఘడియలో పొంగకుండా ఎంతో ప్రశాంతంగా ఆ పరమాత్మునికి నమస్కరిస్తున్నట్లుగా నిశ్చలంగా మారాయి. మహర్షుల ఆశ్రమాల్లోని హోమగుండాల్లో అగ్ని ఎంతో స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా, దైవికమైన వాసనతో ప్రజ్వరీలుతోంది. ఏ మానవమాతృడు వాయించకుండానే ఆకాశంలో దేవదుందుబులు, మంగళ వాయిద్యాలు వాటంతట అవే మోగాయి. గంధర్వులు మధురాతి మధురమైన పాటలు పాడారు. అప్సరసలు ఆకాశ వీధుల్లో నాట్యం చేశారు. సరిగ్గా ఆ అభిజిత్ లగ్నంలో చైత్రశుద్ధ నవమినాడు పగటిపూట కౌసల్యాదేవి గర్భం నుండి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు ముల్లోకాలను రక్షించే ఆ మహా అవతారం భూమిపై జన్మించింది. ఆ పసిపాప దివ్య మంగళరూపం చూసి ఆ గదిలో ఉన్న దాసీలు, మంత్రసానులు మంత్రముగ్ధులైపోయారు. ఆ పసివాడు ఎంతో ఆకర్షణీయమైన నీలమేఘశ్యాముడిగా అంటే వర్షం కురిసే నల్లటి మబ్బురంగులో, ఎర్రటి తామర రేకులలాంటి విశాలమైన కళ్లతో, పద్మదళాక్షుడిగా, ఆజానుబాహుడిగా, కోటి సూర్యుల తేజస్సును తన చిరునవ్వులో దాచుకున్నవాడిలా జన్మించాడు. ఆ పసిపాప వేసిన మొదటి ఏడుపుకేక వినబడగానే అయోధ్య అంతఃపురంలో ఉన్న గంటలన్నీ వాటంతట అవే మోగాయి. ఆ కేక వినగానే అంతఃపురం బయట పడిగాపులు కాస్తున్న దశరథ మహారాజు ప్రాణాలు లేచివచ్చాయి. ఇన్నాళ్లు తన గుండెను పిండేసిన, తన్ను రాత్రీపగలు నిద్రపోనివ్వకుండా చేసిన పుత్రశోకమనే ఆ మహారాక్షసి ఆ నిమిషమే తన ఊపిరి విడిచింది. మహారాజా, మీకు కొడుకు పుట్టాడు. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే మీ ఇంట జన్మించాడు అని దాసీలు పరిగెట్టుకుని వచ్చి ఆ శుభవార్త చెప్పారు. ఆ మాట వినగానే దశరథుడు ఆనందంతో మైమరిచిపోయాడు. ఆయన 2 కళ్ల నుండి ఆనంద భాష్పాలు జలజలారాలాయి. ఇక్ష్వాకు వంశ చక్రవర్తినన్న అహంకారం, ముల్లోకాలను జయించిన పరాక్రమం అన్నీ ఆ ఒక్క క్షణంలో మాయమైపోయి కేవలం ఒక ఆప్యాయమైన తండ్రిగా మారిపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన ముద్దుల బిడ్డను కళ్లారా చూశాడు. ఆ పసిపాపను చూడగానే దశరథుడికి తను ఒక రాజు అనే విషయం పూర్తిగా మరిచిపోయి ఆ బిడ్డ అందాలికి, ముఖంలో ఉన్న పూర్ణచంద్రుని ప్రశాంతతకు ముగ్ధుడైపోయాడు. కౌసల్యామాత తన కుమారుడిని గుండెల కత్తుకుని కన్నీటితో ఆనందపడింది. ఆ వార్త క్షణాల్లో అయోధ్య వీధుల్లోకి దావానలంలా పాకిపోయింది. మన ఇక్ష్వాకు వంశానికి వారసుడు పుట్టాడు, మన దశరథ మహారాజుకు కొడుకు పుట్టాడు, అదృష్టం మన తలుపు తట్టింది అంటూ ప్రజలు ఆనందంతో కేకలు వేస్తూ వీధుల్లోకి వచ్చారు. ఒకరికొకరు తీపి పదార్థాలు పంచుకున్నారు, రంగులు చల్లుకుంటూ పండగ చేసుకున్నారు. ఆ వార్త చెప్పిన సేవకులకు, బ్రాహ్మణులకు దశరథుడు తన ఒంటిమీద ఉన్న అమూల్యమైన రత్నాల హారాలను, వజ్రాల ఉంగరాలను తీసి బహుమతులుగా ఇచ్చాడు. గంగానదిలో స్నానం చేసినంత పవిత్రంగా ఆ క్షణాన్ని అయోధ్య ప్రజలంతా భావించారు. ఆ పసిపాప రాకతో అయోధ్య నగరానికి ఆకారమున్న ప్రాణం వచ్చినట్లుగా కళకళలాడిపోయింది. కాని ఆ సంబరం అక్కడితో ఆగలేదు. అది కేవలం ఒక గొప్ప ప్రారంభం మాత్రమే. కౌసల్యాదేవికి కుమారుడు జన్మించిన ఆ మరుసటి రోజున మీనలగ్నంలో పుష్యమీ నక్షత్రంలో కైకేయీదేవి గర్భం నుండి ఎంతో తేజోవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే
ఆశ్లేష నక్షత్రం, కర్కాటక లగ్నంలో రెండుసార్లు పాయసం సేవించిన సుమిత్రాదేవికి ఒకేసారి 2 కుమారులు అంటే కవలపిల్లను జన్మించారు. అలా వసంత ఋతువులో ఆ కోసల దేశపు రాజభవనం 4 అత్యంత అందమైన తేజోవంతమైన కుమారులతో కళకళలాడిపోయింది. 4 సూర్యులు ఒకేసారి తన ఇంట ఉదయించినట్లుగా దశరథుడు ఆనందసాగరంలో మునిగిపోయాడు. ఆ 4 బిడ్డల ఏడుపులు ఆ రాజభవనంలో మారుమ్రోగుతుంటే ఆకాశం నుండి దేవతలు విరామం లేకుండా పూలవాన కురిపించారు. వశిష్ఠ మహాముని ఆ 4 దేవకుమారులను చూసి లోకాలను రక్షించడానికి సాక్షాత్తు ఆ దైవమే 4 మూర్తులుగా జన్మించాడని గ్రహించి చేతులు జోడించి మనస్సులోనే వారికి నమస్కరించాడు. దశరథ మహారాజు తన బిడ్డల జననానికి గుర్తుగా ఖజానా తలుపులు బార్ల తెరిచాడు. లక్షల కొద్దీ ఆవులను వజ్ర వైడూర్యాలతో అలంకరించి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. అంతులేని బంగారాన్ని, రత్నాలను, పట్టు వస్త్రాలను పేదలకు పంచిపెట్టాడు. అయోధ్య నగరంలో పండగ వాతావరణం 1-2 రోజులు కాదు, ఏకధాటిగా 15 రోజులపాటు అంగరంగ వైభవంగా భూతో భవిష్యతి అన్నట్లుగా సాగింది. నగరంలో ప్రతి ఇల్లు అలంకరించబడింది. ప్రతి వీధి సుగంధ ద్రవ్యాలతో నిండిపోయింది. ఆ 15 రోజుల సంబరాల మధ్యనే బిడ్డలు పుట్టి 11 రోజులు ఇట్టే గడిచిపోయాయి. 12వ రోజున ఆ 4 పసిబిడ్డలకు నామకరణ మహోత్సవం అంటే పేరు పెట్టే వేడుకను అత్యంత ఘనంగా జరపాలని కులగురువు వశిష్ఠ మహాముని నిర్ణయించాడు. అయోధ్య నగరం మళ్లీ పెళ్లికూతురులా ముస్తాబయింది. వీధులన్నీ పన్నీటి జల్లులతో తడిచాయి. వజ్ర వైడూర్యాలు పొదిగిల విశాలమైన రాజసభను మల్లెపూలతో, కస్తూరితో, పచ్చని మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశదేశాల నుండి మహారాజులు, మహామునులు, వేద పండితులు, ఆప్తులు ఆ 4 దేవకుమారులను కళ్లారా చూడడానికి, మనసారా ఆశీర్వదించడానికి అయోధ్యకు తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, శంఖాలావాల మధ్య దశరథ మహారాజు తన 3 రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయీలతో కలిసి ఆ పసికందులను తమ చేతుల్లో పట్టుకుని సభలోకి అడుగుపెట్టాడు. ఆ 4 బిడ్డలను చూస్తుంటే ముల్లోకాల సంపద, సృష్టిలోని దివ్యత్వం అంతా ఆ రాజసభలోనే ఉన్నట్లుగా అందరికీ అనిపించింది. సభలోని వారంతా లేచి నిలబడి ఆ దేవకుమారులకు భక్తితో నమస్కరించారు. వశిష్ఠ మహాముని శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి పవిత్రమైన జలాలతో వేదమంత్రాల నడుమ ఒక్కొక్క బిడ్డకు నామకరణ ఘట్టాన్ని ప్రారంభించాడు. సభాంతా నిశ్శబ్దంగా ఎంతో ఆసక్తిగా గురువుగారి వైపు చూస్తోంది. ముందుగా వశిష్ఠుడు పట్టపురాణి కౌసల్యాదేవి ఒడిలో సాక్షాత్తూ ఒక చిన్నారి సూర్యుడిలా, పూర్ణచంద్రునిలా మెరిసిపోతున్న పెద్ద కుమారుడిని చూశాడు. చిరునవ్వుతో మహారాజు వైపు తిరిగి ఇలా అన్నాడు, మహారాజా, ఈ బిడ్డ అపురూపమైన సౌందర్యరాశి. తన దివ్యమైన రూపంతో, అంతులేని సద్గుణాలతో సర్వలోకాలను ఆకర్షిస్తాడు. తన దర్శన భాగ్యంతో అందరినీ రంజింపచేస్తాడు. అందరికీ శాశ్వతమైన ఆనందాన్ని పంచుతాడు. రమింపజేయువాడు కాబట్టి ఈ సకల లోకాభిరాముడికి నేను రాముడు అంటే శ్రీరాముడు అని నామకరణం చేస్తున్నాను అని గంభీరంగా ప్రకటించాడు. రామ అనే ఆ పవిత్రమైన 2 అక్షరాల నామం వినగానే సభాంతా ఒక అనిర్వచనీయమైన దైవిక భావనతో జయజయధ్వానాలతో మారుమ్రోగిపోయింది. దేవతలు ఆకాశం నుండి ఆ నామాన్ని కీర్తిస్తూ పూలవాన కురిపించారు. ఆ తరువాత వశిష్ఠుడు కైకేయి ఒడిలో ఉన్న కుమారుడి వైపు చూశాడు. మహారాజా, ఈ బిడ్డ అంతులేని జ్ఞానసంపన్నుడవుతాడు. భవిష్యత్తులో ఈ రాజ్యాన్ని, కష్టమైన ధర్మాన్ని తన భుజాలపై మోసి ప్రజలను కంటికి రెప్పలా పోషించే గొప్ప బాధ్యత తీసుకుంటాడు. భరించేవాడు, పోషించేవాడు కాబట్టి ఈయనకు భరతుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. సభాంతా సంతోషంగా చప్పట్లు కొట్టింది. ఇక 2 సార్లు దైవిక పాయసం సేవించిన సుమిత్రాదేవి ఒడిలో ఉన్న కవల పిల్లల వంతు వచ్చింది. వారిలో పెద్దవాణ్ణి చూసి వశిష్ఠుడు, ఈ బిడ్డ సకల శుభలక్షణాలు కలవాడు, ఐశ్వర్యవంతుడు, తన అన్నయ్యైన శ్రీరామునికి నీడలా ప్రాణంగా ఉండి నిరంతరం ఆయన సేవలోనే తన జన్మను తరింపజేసుకుంటాడు. అందుకే ఈయనకు లక్ష్మణుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఇక ఆఖరివాడైన 4వ బిడ్డలు చూసి, ఈ బిడ్డ మహాపరాక్రమవంతుడు, తనలోని అంతర్గత శత్రువులైన కామక్రోధాలను, బాహ్య శత్రువులను వేరుతో సహా పెకలించి సంహరించేవాడు. అందుకే ఈయనకు శత్రుఘ్నుడు అని పేరు పెడుతున్నాను అని నామకరణం చేశాడు. అలా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల అనే 4 కుమారులు దశరథుని ముద్దుబిడ్డలయ్యారు. ఆ 4 పేర్లు వినడానికి 4 వేదాల్లాగా, ధర్మానికి ఉన్న 4 పాదాల్లాగా అయోధ్య నగరంలో ప్రతిధ్వనించాయి. పుత్రకామేష్టి యాగ సమయంలో అగ్నిదేవుడు ఇచ్చిన పాయసాన్ని
రాణులు ఎలాగైతే ప్రేమతో పంచుకున్నారో ఆ నలుగురు అన్నదమ్ముల మధ్య అనుబంధం, ప్రేమ కూడా అచ్చం అలాగే పెనవేసుకుంది. లక్ష్మణుడు ఎప్పుడూ శ్రీరాముని వెంటే నడిచేవాడు. శ్రీరాముడు నిద్రపోతేనే తాను నిద్రపోయేవాడు. శ్రీరాముడు భోజనం చేస్తేనే తాను చేసేవాడు. అలాగే శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుడిని తన ప్రాణంగా భావించి అనుసరించేవాడు. కాలం ఇట్టే గడిచిపోతోంది. ఆ నలుగురు దేవకుమారులు ముద్దులొలికే మాటలతో, నవ్వులతో అయోధ్యలో పెరుగుతున్నారు. వారు కాళ్లకు గజ్జెలు కట్టుకుని అంతఃపురంలో అటూ ఇటూ ప్రాకుతుంటే ఆ మువ్వల సవ్వడికి దశరథుని గుండె ఆనందంతో ఉప్పొంగిపోయేది. ముల్లోకాలను జయించిన ఆ మహాచక్రవర్తి తన పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఒక సామాన్య తండ్రిలా నేలమీద పడుకుని వారికి గుర్రంలా మారేవాడు. వారి నవ్వులు చూసి తన జన్మ, తన ఇక్ష్వాకు వంశం ధన్యమైందని పరవశించిపోయి. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో ఇప్పుడు మనం అత్యంత కీలకమైన, రోమాంచితమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. అయోధ్య రాజభవనంలో నవరత్నాలు పొదిగిన తివాచీల మీద పసిపాపలుగా తప్పటడుగులు వేసిన ఆ నలుగురు అన్నదమ్ములు చూస్తుండగానే దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవారయ్యారు. ఇన్నాళ్లు కేవలం తమ ముద్దులొలికే బాల్యచేష్టలతో అంతఃపురాన్ని అలరించిన ఆ నలుగురు దేవకుమారులు ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టారు. విశాలమైన ఛాతీతో, ఆజానుబాహులుగా, సింహంలాంటి నడకతో వారు నడుస్తుంటే చూసి తీరాల్సిందేగాని వర్ణించడానికి రెండు కళ్ళు చాలవు. ఆ నలుగురి కుమారులకు సరైన వయసు రాగానే దశరథ మహారాజు అత్యంత వైభవంగా ఉపనయన సంస్కారం అంటే జంధ్యం వేసే వేడుక నిర్వహించాడు. అప్పటినుండి వారి జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. రాజభవనపు సుఖాలను, అంతఃపుర భోగాలను పూర్తిగా పక్కనపెట్టి కఠినమైన క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం కోసం వారు తమ కులగురువు వశిష్ఠమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. వశిష్ఠుని ఆశ్రమంలో ఆ నలుగురు అన్నదమ్ములు ఏమాత్రం రాజకుమారులమన్న గర్వం లేకుండా సామాన్య విద్యార్థుల్లా తెల్లవారుజామునే నిద్రలేచేవారు. చన్నీటి స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని గురువుగారికి సేవలు చేసేవారు. వారు నలుగురు ఏకసంధాగ్రాహులు. అంటే గురువుగారు ఒక విషయాన్ని ఒక్కసారి చెప్పితే చాలు, అది వారి మెదడులో శాశ్వతంగా శిలాశాసనంలా ముద్రించుకుపోయేది. 4 వేదాలను, 6 వేదాంగాలను, ఎన్నో ఉపనిషత్తులను వారు ఎంతో సునాయాసంగా ఔపోసన పట్టారు. కేవలం వేదవిద్యలే కాదు, ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలిపే రాజనీతి శాస్త్రం, ప్రజలకు న్యాయం ఎలా చెయ్యాలో తెలిపే ధర్మశాస్త్రం, తర్క, వ్యాకరణ, గణిత శాస్త్రాల్లో వారు గొప్ప పండితులుగా మారారు. ఇక యుద్ధ విద్యల గురించైతే ఎంత చెప్పినా తక్కువే. కత్తిసాము చేయడంలో వారి వేగం గాలిని మించిపోయేది. గదాయుద్ధంలో వారి బలం ఏనుగులను సైతం భయపెట్టేది. ఈటెలు విసరడం, కళ్ళు గంతలు కట్టుకొని గుర్రపు స్వారీ చేయడం, మదపుటేనుగులను సునాయాసంగా అధిరోహించడం లాంటి విద్యలన్నింటిలో ఆ నలుగురు ఒకరికొకరు పోటీపడుతూ ప్రావీణ్యం సంపాదించారు. అన్నిటికంటే ముఖ్యంగా విలువిద్యలో వారందరికీ వారే సాటి. ఆకాశంలో కంటికి కనిపించకుండా ఎగురుతున్న పక్షిని కేవలం దాని రెక్కల శబ్దాన్ని బట్టి కొట్టగల శబ్దభేది విద్యను కూడా వారు కరతలామలకం చేసుకున్నారు. అయితే ఆ నలుగురిలో శ్రీరామచంద్రుడు అన్నింట్లోనూ అందరికంటే ముందుండేవాడు. రాముడు విల్లు పట్టుకుని నిలబడితే సాక్షాత్తూ ఆ శివుడే నిలబడినట్లుగా అనిపించేది. రాముడి ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన, చల్లటి చిరునవ్వు ఉండేది. ఎదుటివారు ఎంత కోపంతో, అహంకారంతో మాట్లాడినా రాముడు మాత్రం తిరిగి ఎంతో మృదువుగా, ప్రేమగా, ఎదుటివారి మనసు నొప్పించకుండా సమాధానమిచ్చేవాడు. ఎవరైనా తనను ఒక చిన్న మాట సాయం అడిగినా దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని వారికి ఎన్నో రెట్లు మేలు చేసేవాడు. వయసులో, హోదాలో తనకంటే చిన్నవారైనా సరే, తన రథసారథి అయినా సరే వారి యోగక్షేమాలను ఆప్యాయంగా పలకరించేవాడు. మీ ఇంట్లో అందరూ కులాసాయేనా? మీ వ్యవసాయం ఎలా సాగుతోంది? అని ఒక సామాన్యుడిలా అడిగేవాడు. రాముని దయ, పరాక్రమం, గుణగణాలు చూసి అయోధ్య ప్రజలంతా భూమాతకుండేంత ఓపిక, సముద్రమంత గాంభీర్యం ఉన్న ఇలాంటివాడు కదా మనకి కాబోయే మహారాజు అని మురిసిపోయారు. రాముడంటే ఎవరికో కాదు, కన్నతండ్రి దశరథుడికి కూడా చెప్పలేనంత ప్రాణం. దశరథుడు తన రోజును రాముని ముఖం చూడటంతోనే మొదలుపెట్టేవాడు. ఆ ముఖం చూడనిదే ఆయనకు ఆకలి వేసేది కాదు. ఇక ఆ నలుగురి అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం ఎప్పటికీ విడిపోని పేగుబంధంలాంటిది. వారు ఎదిగే కొద్దీ వారి మధ్య ఉన్న ప్రేమ రెట్టింపయింది. లక్ష్మణుడెప్పుడూ తన అన్న శ్రీరాముడికి ఒక నీడలా, ఒక ప్రాణ స్నేహితుడిలా, ఒక బాడీగార్డ్లా వెన్నంటే ఉండేవాడు. రాముడు గుర్రమెక్కితే లక్ష్మణుడు వెనకాలే వెళ్లేవాడు. రాముడు వేటకి వెళ్లితే లక్ష్మణుడు తన విల్లు పట్టుకొడి ముందు అప్రమత్తంగా నడిచేవాడు. ఆఖరికి శ్రీరాముడు కూడా
లక్ష్మణుడు పక్కన లేకుండా కనీసం ఒక్క ముద్ద భోజనం కూడా చేసేవాడు కాదు. లక్ష్మణుడు నిద్రపోతేనే రాముడు నిద్రపోయేవాడు. వాళ్ళిద్దరికీ 2 శరీరాలున్నా ప్రాణం మాత్రం ఒక్కటే. అలాగే శత్రుఘ్నుడు ఎప్పుడూ తన అన్న భరతుడిని తన ప్రాణంగా భావించి ప్రతిక్షణం అనుసరించేవాడు. ఇలా ఆ 4 కుమారులు సకల విద్యాపారంగతులై అయోధ్యకు తిరిగి వచ్చారు. ఒకరోజు దశరథ మహారాజు తన విశాలమైన వజ్ర వైడూర్యాలతో అలంకరించబడిన సభాభవనంలో మంత్రులతో కులగురువు వశిష్ఠునితో కలిసి కొలువుదీరి ఉన్నాడు. ఆయన మనసులో ఒకటే ఆలోచన ఎడతెగకుండా మెదులుతోంది. నా కుమారులకు 15 ఏళ్లు నిండాయి, వివాహ వయసు వచ్చింది. ముల్లోకాల్లో వెతికి అయినా సరే వారందరికీ తగిన అద్భుతమైన గుణగణాలు గలిగిన రాజకుమార్తెలను తీసుకువచ్చి పెళ్లి చెయ్యాలి అన్న ఆలోచనతో మంత్రులతో తీవ్రంగా చర్చిస్తున్నాడు. ఏ మిత్రరాజ్యంలో ఏ రాజకుమార్తెలున్నారు, వారి జాతకాలు ఏమిటి, వారి వంశచరిత్ర ఏమిటి అని దశరథుడు ఆరా తీస్తున్నాడు. తన ప్రాణప్రదమైన కుమారుల పెళ్లివేడుకను ఎలా భూతో భవిష్యత్తన్నట్లు చెయ్యాలి అని ఆయన కళ్ళు ఎన్నో అందమైన కలలు కంటున్నాడు. దశరథ మహారాజు తన కుమారుల పెళ్లి గురించి మంత్రులతో ఎంతో సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చిస్తున్న ఆ సమయంలో అయోధ్య నగర ప్రవేశ ద్వారం దగ్గర ఒక ఊహించని మహా అద్భుతం జరిగింది. కళ్లకు మిరుమిట్లు గొలిపే తేజస్సుతో అక్షరాలా ఒక అగ్నిపర్వతం నడిచి వస్తున్నట్లుగా ఒక మహా ఋషి అయోధ్యద్వారం ముందుకు వచ్చి గంభీరంగా నిలబడ్డాడు. ఆయన తలపై జటాజూటముంది, ఒంటిపై నారచీరలున్నాయి, కళ్లల్లో సూర్యుణ్ణి సైతం కాల్చేయగల ఉగ్రమైన కోపముంది. ఆయనే ముల్లోకాలను శాసించగల అంతులేని తపోబలం ఉన్న బ్రహ్మర్షి, సాక్షాత్తు ఆ విశ్వామిత్ర మహాముని. ఒకప్పుడు గొప్ప పరాక్రమవంతుడైన క్షత్రియ మహారాజుగా ఉండి ఏకంగా వశిష్ఠునితోనే యుద్ధం చేసి ఆ తరువాత పట్టుదలతో 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మర్షి స్థాయికి ఎదిగిన చరిత్ర గురించి తెలియనివారు ముల్లోకాల్లో ఎవ్వరూ లేరు. ఆయన ముఖంలో బ్రహ్మతేజస్సుతో పాటు ఎవరికీ తలవంచని ఒక అంతులేని గాంభీర్యం ఉట్టిపడుతోంది. ఆయనను చూడగానే అయోధ్య ద్వారపాలకులు భయంతో నిలువెల్లా వణికిపోయారు. చేతులు కట్టుకుని తలదించుకుని వణికిపోతున్న స్వరంతో ఆ మహామునికి నమస్కరించారు. విశ్వామిత్రుడు వారి వంక తీక్షణంగా చూస్తూ, నేను విశ్వామిత్రుణ్ణి, గాధి మహారాజు కుమారుణ్ణి వచ్చానని మీ మహారాజు దశరథుడికి వెంటనే తెలియజేయండి అని మేఘం గర్జించినట్లు ఆజ్ఞాపించాడు. ఆ గొంతు వినగానే పక్షులు కూడా చెట్లమీద నుండి ఎగరడం మానేశాయి. ఆ మాట వినగానే భటులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుల పెట్టుకుని వెళ్లి సభలో ఆనందంగా ఉన్న దశరథుడికి ఈ వార్త చెప్పారు. విశ్వామిత్రుడు వచ్చాడు అన్న పేరు వినగానే దశరథుడు ఉరుము దెబ్బతిన్న పాములా తన సింహాసనంపై నుండి ఉలిక్కిపడి లేచాడు. ఆయనతో పాటు సభలోని మంత్రులు, పండితులు, సైన్యాధ్యక్షులు అందరూ భయభక్తులతో లేచి నిలబడ్డారు. ఎందుకంటే విశ్వామిత్రుడి కోపం ఎలాంటిదో వారికి తెలుసు. ఆయన చిన్న కోపానికి రాజ్యాలు భస్మమైపోతాయి. దశరథుడు తన పాదరక్షలు కూడా ధరించకుండా కిరీటాన్ని సరిచేసుకుంటూ వశిష్ఠుణ్ణి వెంటబెట్టుకుని నగరద్వారం దగ్గరకు పరుగుల పెట్టుకుని వెళ్లాడు. అక్కడ సాక్షాత్తు అగ్నిజ్వాలలా వెలుగుతున్న విశ్వామిత్రుణ్ణి చూడగానే దశరథుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వయంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి అత్యంత గౌరవంగా భక్తిశ్రద్ధలతో ఆయనను అంతఃపురంలోకి తీసుకువచ్చి తన రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టాడు. ఆయన పాదాలను స్వయంగా తన చేతులతో కడిగి ఆ పవిత్రమైన జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులు సమర్పించిన తరువాత దశరథుడు చేతులు జోడించి వినయంగా వంగి ఇలా అన్నాడు. మహాత్మా, విశ్వామిత్ర మహర్షి, తీవ్రమైన ఎండలో మండిపోతున్నవాడికి చల్లటి వర్షం కురిసినట్లుగా ఉంది మీరాక. ఎన్నో ఏళ్లుగా గుడ్డివాడిగా ఉన్నవాడికి హఠాత్తుగా కళ్ళు వచ్చినంత సంతోషంగా ఉంది నా మనసు. మీ పవిత్రమైన పాదస్పర్శతో నా అయోధ్య నగరం పునీతమైంది, నా ఇక్ష్వాకు వంశం ధన్యమైంది, నా జన్మ సఫలమైంది. మీ మనసులో ఏ గొప్ప కోరిక ఉండి నా గడప తొక్కారో దయచేసి సెలవివ్వండి. మీరు ఏది అడిగినా సరే, నా రాజ్యమైనా సరే, నా సంపదైనా సరే, ఆఖరికి నా ప్రాణాలైనా సరే ఈ క్షణమే మీ పాదాల ముందు తీసిపెడతాను. మీరు అడిగింది ఏనాడూ లేదనకుండా ఇస్తాను. ఇది నా వంశం మీద, నా ధర్మం మీద ఒట్టు అని ఎంతో ఉత్సాహంగా, భావోద్వేగంతో ముందు వెనక ఆలోచించకుండా ఒక గొప్ప మాట ఇచ్చేశాడు దశరథుడు. ఆ మాట విన్న విశ్వామిత్రుడు ప్రశాంతంగా గంభీరమైన చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్లలో ఒక నిగూఢమైన అర్థం ఉంది. మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, మాట తప్పని సత్యసంధుడివి, సాక్షాత్తు వశిష్ఠుని దగ్గర ధర్మాలు నేర్చుకున్నవాడివి. నీవు తప్ప
ఇలాంటి గొప్ప మాట ఇంకెవరు చెప్పగలరు దశరథ? నీ మాట విని నా మనసు సంతోషించింది. నేను ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. జాగ్రత్తగా విను. నేను నా సిద్ధాశ్రమంలో లోక కళ్యాణం కోసం, దేవతల తృప్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాను. ఆ యజ్ఞం పూర్తి కావడానికి ఖచ్చితంగా 6 రోజులు పడుతుంది. కాని ఆ మహాయజ్ఞం ముగిసే చివరి సమయంలో మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు అత్యంత భయంకరమైన, క్రూరమైన రాక్షసులు ఆకాశం నుండి కుళ్ళిన మాంసాన్ని, వేడి రక్తాన్ని వర్షంలా కురిపించి యజ్ఞవేదికను అపవిత్రం చేస్తున్నారు. నా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు. ఆ రాక్షసులు సామాన్యులు కారు. వారు సాక్షాత్తు ఆ లంకాధిపతి, ముల్లోకాలను గడగడలాడిస్తున్న రావణాసురుని చేత పంపబడిన మహామాయావులు. యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి నేను వారిపై కోపగించుకోకూడదు. వారిని నా తపోబలంతో శపించకూడదు. నా తపస్సును వారికోసం వృధా చేసుకోలేను. అందుకే ఆ రాక్షసులను సంహరించి నా యజ్ఞాన్ని రక్షించడానికి నీ పెద్ద కుమారుడైన, వీరుడైన ఆ శ్రీరాముడిని నాతో పంపించు అని అడిగాడు. ఆ మాట సభలో ఒక పిడుగులా పడింది. దశరథుడి ముఖం పాలిపోయింది. విశ్వామిత్రుడు మళ్లీ కొనసాగించాడు. రాముడింకా బాలుడే కదా అని సందేహించకు దశరథ. నా రక్షణలో వాడు క్షేమంగా ఉంటాడు. ఆ మారీచ సుబాహులను చంపగల శక్తి కేవలం నీ రాముడికి మాత్రమే ఉంది. ఆ రాక్షసులను వధించడం వల్ల రాముడికి ముల్లోకాల్లో అంతులేని కీర్తి ప్రతిష్టలు వస్తాయి. కేవలం 10 రోజుల పాటు నీ రాముడిని నాతో పంపు. వాడిని క్షేమంగా మళ్లీ నీ చేతుల్లో పెడతాను. వశిష్ఠుని అనుమతి కూడా తీసుకో మహారాజా అని గంభీరంగా, ఖచ్చితంగా అడిగాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని నోటి నుండి నీ రాముడిని పంపించు అన్న మాట వినగానే దశరథుని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆయన నరనరాల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. తన పిల్లలకు పెళ్లిళ్లు చెయ్యాలని కన్న కలలన్నీ ఒక్కసారిగా కాలిబూడిదైనట్లు అనిపించింది. ఆయన చేతిలో ఉన్న పూల పళ్లెం జారి కిందపడిపోయింది. ఆయన కళ్ల ముందు దట్టమైన చీకట్లు కమ్మాయి. ఒక్కసారిగా ప్రాణం పోయినవాడిలా ఆ మహాచక్రవర్తి సింహాసనంపై నుండి కిందపడిపోయాడు. సభలో హాహాకారాలు చెలరేగాయి. మంత్రులు, వైద్యులు వెంటనే పరుగెట్టుకు వచ్చి చల్లటి నీరు చల్లి ఉపచారాలు చేసి ఆయనను స్పృహలోకి తెచ్చారు. స్పృహలోకి రాగానే దశరథుని కళ్ల నుండి వరదలా కన్నీళ్లు కారాయి. ఒక చక్రవర్తి అనే అహంకారాన్ని పూర్తిగా పక్కనపెట్టి 2 చేతులు జోడించి వణుకుతున్న స్వరంతో విశ్వామిత్రుని ముందు మోకరిళ్ళి, అంటే మోకారల మీద కూర్చుని ఇలా అన్నాడు: మహాత్మా, కరుణామయ, మహర్షి, దయచేసి నన్ను క్షమించండి. నా రాముడికి ఇంకా కనీసం 16 ఏళ్లు కూడా నిండలేదు. ఊన 16 వర్షుడు. వాడికి యుద్ధరంగమంటే ఏమిటో తెలియదు. రాక్షసుల మాయలంటే ఏమిటో ఏమాత్రం తెలియని పసివాడువాడు. ముఖంమీద మీసాలు కూడా ఇంకా రాని ఆ చిన్న బాలుణ్ణి అంతటి భయంకరమైన మారీచ సుబాహుల మీదకు ఎలా పంపగలను స్వామి? రాముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను స్వామి. వాడి బదులుగా నన్ను తీసుకువెళ్ళండి. నా చతురంగ బలాలను, ఏనుగులను, గుర్రాలను, నా మహాసైన్యాన్ని తీసుకువచ్చి ఆ రాక్షసులను నేనే ముందుండి అంతంచేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే మీ యజ్ఞాన్ని కాపాడతాను. దయచేసి నా రాముడిని మాత్రం అడగకండి మహాత్మా. నా కొడుకును నాకు భిక్షం పెట్టండి అని ఒక చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేశాడు దశరథుడు. తానిచ్చిన మాటను తానే వెనక్కి తీసుకుంటున్న దశరథుని పిరికి మాటలు వినగానే బ్రహ్మర్షి విశ్వామిత్రుని కళ్ళు ప్రళయకాల రుద్రునిలా కోపంతో ఎర్రబడ్డాయి. ఆయన ముఖం అగ్నిగోళంలా మారింది. ఆ మహాముని కోపానికి సభలో ఉన్నవారంతా గజగజ వణికిపోయారు. భూమి ఒక్కసారిగా కంపించడం మొదలైంది. అంటే భూకంపం రావడం. అడిగింది ఇస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు భయంతో మాట తప్పుతావా దశరథ? నీ ఇక్ష్వాకు వంశానికి ఇదేనా నువ్వు తెచ్చే కీర్తి? సరే, నీ రాముడిని నువ్వే నీ చీరకుంగున కట్టి అట్టిపెట్టుకో. నేను వచ్చిన దారినే ఒంటరిగానే వెళుతున్నాను. నీ బంధుమిత్రులతో సుఖంగా ఉండు అంటూ విశ్వామిత్రుడు సింహాసనంపై నుండి వేగంగా లేచి ద్వారం వైపు నడవసాగాడు. ఆ పరిస్థితి చూసి ముల్లోకాలు భయంతో ఉనికిపోయాయి. సరిగ్గా అప్పుడే సభలో ఉన్న కులగురువు, అత్యంత జ్ఞాని అయిన వశిష్ఠ మహర్షి వేగంగా ముందుకు వచ్చాడు. విశ్వామిత్రుణ్ణి అడ్డగించి ఆయనను శాంతపరిచి తిరిగి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఏడుస్తున్న దశరథుని భుజం పట్టుకుని పక్కకు తీసుకువెళ్లి కళ్లు తెరిపించేలా ఇలా అన్నాడు: మహారాజా, ఏమిటీ పిచ్చి? ఇక్ష్వాకు వంశంలో పుట్టి హరిశ్చంద్రుడు లాంటి సత్యసంధులు నడిచిన దారిలో నడిచి
ఇప్పుడు ప్రాణభయంతో ఇచ్చిన మాట తప్పుతావా? ముందు నువ్వు నీ అజ్ఞానాన్ని వీడు. విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు మహారాజా. ఆయన అస్త్రశస్త్రాల గని. ముల్లోకాల్లో ఉన్న దివ్యాస్త్రాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే ఆ రాక్షసులను ఒక్కచూపుతో బూడిద చేయగలడు. ఆయనకు రాముడి సహాయం అవసరం లేదు. కాని ఆయన అలా చెయ్యకుండా నీ కుమారుణ్ణి అడుగుతున్నాడు అంటే అందులో ఒక గొప్ప దైవకార్యం దాగి ఉంది. విశ్వామిత్రుని వెంట వెళితే నీ రాముడికి ఎలాంటి ఆపదా రాదు. మంటల్లో అమృతాన్ని పోసినట్లు ఆయన రాముడిని కాపాడతాడు. పైగా ఆయన దగ్గర ఉన్న దివ్యాస్త్రాలన్నీ భవిష్యత్తులో నీ కుమారుడికి దక్కుతాయి. ఇది రాముడి భవిష్యత్తుకే కాదు, లోక కళ్యాణానికి ఎంతో అవసరం. కేవలం అజ్ఞానంతో కూడిన పుత్రప్రేమతో వాడిని ఆపకు. వాడికి రావలసిన కీర్తిని అడ్డుకోకు. ఏడవకుండా ధైర్యంగా పంపించు అని ఎంతో ప్రశాంతంగా, ధర్మబద్ధంగా, కఠినంగా వివరించాడు వశిష్ఠుడు. తన కులగురువు మాటలతో దశరథుని కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. తన పుత్రప్రేమ కంటే లోక కళ్యాణం, తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్పదని గ్రహించాడు. కన్నీళ్లు తుడుచుకొని వెంటనే అంతఃపురంలో ఉన్న రామలక్ష్మణులను సభకు పిలిపించాడు. రాముడు ఎక్కడికి వెళితే లక్ష్మణుడు అక్కడికి వస్తాడు కాబట్టి లక్ష్మణుడు కూడా సిద్ధమయ్యాడు. తండ్రి ఆజ్ఞ వినగానే శ్రీరాముడు, ఆయన వెంటే లక్ష్మణుడు వినయంగా సభలోకి వచ్చారు. దశరథుడు తన చేతులతో స్వయంగా రాముడి చేతిని పట్టుకుని తీసుకువెళ్లి విశ్వామిత్రుడి చేతిలో అప్పగించాడు. ఆ తర్వాత వారిని కౌసల్యామాత దగ్గరకు తీసుకువెళ్లారు. కౌసల్య కన్నీటితో, నాయనా రామా, గురువుగారికి సేవ చేసుకో, దిగ్విజయంగా తిరిగిరా అని తన బిడ్డలకు దీవెనలు అందించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు తమ వీపుకు బాణాలుండే అమ్ముల పొదిని కట్టుకుని ఎడమచేతిలో కోదండం అంటే ధనుస్సు పట్టుకుని విశ్వామిత్రుని పాదాలకు భక్తితో నమస్కరించారు. సభలో అందరూ కన్నీళ్లతో వీడుకోలు పలుకుతుండగా ముందు గాలివేగంతో విశ్వామిత్ర మహర్షి నడుస్తుంటే ఆయన అడుగుజాడల్లో శ్రీరాముడు, రాముడి వెంట కాపలాగా లక్ష్మణుడు, అలా ఆ ముగ్గురు అయోధ్యనగర ప్రవేశద్వారం దాటి దట్టమైన అడవుల వైపు పయనమయ్యారు. అది కేవలం ఒక ప్రయాణం కాదు, లోకంలో ఉన్న రాక్షస అంధకారాన్ని తొలగించి రావణ సంహారానికి నాంది పలికే ఒక మహాప్రస్థానం. అయోధ్య నగర ప్రవేశద్వారం దాటిన తర్వాత ఒక మహాప్రస్థానం మొదలయింది. ముందు ఒక గొప్ప లక్ష్యంతో గాలి వేగంతో నడుస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, ఆయన అడుగులో అడుగు వేస్తూ అత్యంత వినయంగా నడుస్తున్న పద్మదలాక్షుడైన శ్రీరామచంద్రుడు, వాళ్ళిద్దరికీ ఏ ఆపదా రాకుండా తన తీక్షణమైన చూపులతో నలుదిక్కులా గమనిస్తూ ఒక అంగరక్షకుడిలా, బాడీగార్డ్లా వెన్నంటి నడుస్తున్న లక్ష్మణుడు. అలా ఆ ముగ్గురూ దట్టమైన చెట్లవైపు పయనిస్తున్నారు. ఆ రామలక్ష్మణుల పాదాలు అత్యంత సుకుమారమైనవి. ఎర్రటి తామరపూలలాంటి వారి పాదాలు అయోధ్యలో రత్నాలు పొదిగిన తివాచీలమీదే తప్ప ఎన్నడూ కఠినమైన రాళ్లమీద పడి ఎరుగవు. కాని ఇప్పుడు ఆ పసివాళ్లు అడవిలో ముళ్ళు, రాళ్లు, ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి దారుల్లో నడుస్తున్నారు. ఎండకు వారి ముఖాలు కందిపోతున్నాయి, పాదాలు కందిపోయి బొబ్బలెక్కుతున్నాయి. కాని ఆ అన్నదమ్ముల నోటి నుండి కనీసం అబ్బా అన్న శబ్దం కాని, గురువుగారు కాసేపు ఆగుదాం అన్న మాట కాని రాలేదు. తమ గురువు ఎక్కడ అడుగువేస్తే ఖచ్చితంగా అదే అడుగుజాడల్లో ఏమాత్రం తొణకకుండా ధైర్యంగా నడుస్తున్నారు. వెనక్కి తిరిగి ఆ బాలుర మొండి పట్టుదలను, వారి రాజసాన్ని చూసిన విశ్వామిత్రుని కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇంతటి సుకుమారులు నా యజ్ఞాన్ని కాపాడటానికి ఎలాంటి కష్టాన్నైనా భరిస్తున్నారు, వీరు సామాన్యులు కారు అని తనలో తానే మురిసిపోయాడు. అలా రోజంతా నడిచి నడిచి సూర్యుడు పశ్చిమ దిశకు చేరుకొని ఆకాశం ఎర్రగా మారుతున్న ఆ సాయంత్రం సమయానికి వారు పవిత్రమైన సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. చల్లటి గాలి వీస్తోంది. నీటి అలల శబ్దం మనసుకు ప్రశాంతతనిస్తోంది. అప్పుడు విశ్వామిత్రుడు ఆగి శ్రీరాముణ్ణి దగ్గరకు తీసుకొని ఎంతో ప్రేమగా ఆయన వీపు నిమిరాడు. రామా, నాయనా, ముందుగా ఈ పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేసి ఆచమనం చెయ్యండి. మీకు నేను 2 మహామంత్రాలను ఉపదేశిస్తాను. వాటి పేర్లు బల మరియు అతిబల అని చెప్పాడు. ఈ మంత్రాల విశిష్టత సామాన్యమైనది కాదు. సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమార్తెలైన ఈ మంత్రాలను జపిస్తే జీవితంలో ఎప్పటికీ ఆకలి, దప్పిక,
అంటే దాహం అనేవి దరిచేరవు. ఎంత కఠినమైన ప్రయాణం చేసినా అలసట, నీరసం రావు. నిద్రపోతున్నప్పుడు, ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఎలాంటి రాక్షసులు దాడి చేసినా వారి మాయలు పనిచెయ్యవు. ఆఖరికి ఎన్ని రోజులైనా సరే శరీరంలో ఎలాంటి మార్పు రాకుండా వారి ముఖంలో ఉన్న ఆ దైవికమైన కాంతి, తేజస్సు ఏమాత్రం తగ్గకుండా ఈ మంత్రాలు కాపాడతాయి. భూమండలంలో ఈ మంత్రాలు తెలిసిన ఏకైక వ్యక్తి విశ్వామిత్రుడే. అలాంటి మహామంత్రాలను సరయూ నదీ తీరాన శ్రీరామ లక్ష్మణులకు శాస్త్రోక్తంగా ఉపదేశించాడు. ఆ మంత్రాలను స్వీకరించిన మరుక్షణం నుండే ఆ అన్నదమ్ముల ముఖాలు కోటి సూర్యుల కాంతితో మెరిసిపోయాయి. వారి అలసటంతా మాయమైపోయి ఉదయం ఉన్నంత ఉత్సాహం వారిలో ఉప్పొంగింది. ఆ రాత్రికి ఆ సరయూ నదీ ఒడ్డునే నేలమీద పచ్చటి గడ్డిని పరుచుకొని వారు నిద్రకుపక్రమించారు. ఏనాడు పట్టుపరుపుల మీద తప్ప నేలమీద పడుకోని ఆ రాజకుమారులు గురువుగారి పాదాల చెంత అత్యంత ప్రశాంతంగా భూమాత ఒడిలో పడుకున్నట్లుగా నిద్రపోయారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారుఝామునే తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. అప్పుడు విశ్వామిత్రుడు నిద్రలేచి గడ్డిమీద పడుకున్న శ్రీరాముణ్ణి చూసి అత్యంత మధురమైన స్వరంతో ఇలా మేల్కొలిపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవ మాహ్నికం అని సుప్రభాతం పాడాడు. ఈ శ్లోకమే నేటికి ప్రతి హిందువు ఇంటా, ప్రతి గుడిలో వినిపించే పవిత్రమైన వెంకటేశ్వర సుప్రభాతానికి నాంది. గురువుగారి పిలుపు వినగానే రామలక్ష్మణులు వెంటనే లేచి నదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం వదిలి తమ తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించారు. సరయూ నదీ తీరం వెంట వారి ప్రయాణం అలాగే కొనసాగింది. దారి మధ్యలో విశ్వామిత్రుడు ఆ అన్నదమ్ములకు అక్కడి అడవుల గురించి, వృక్షాల గురించి ఎన్నో పురాణ కథలను వివరిస్తూ వారి ప్రయాణంలో అలసట లేకుండా చూసుకున్నాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి వారికి ఒక మహా అద్భుతమైన ప్రదేశం ఎదురయింది. అక్కడ గంగానది, సరయూ నది, రెండు మహానదులు ఉద్ధృతంగా సంగమిస్తున్నాయి. ఆ రెండు నదులు కలిసే హోరు శబ్దం 10 యోజనాల దూరం వరకు వినిపిస్తోంది. ఆ సంగమ ప్రదేశంలో ఎంతోమంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. ఆ ప్రదేశం పేరు కామాశ్రమం. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుణ్ణి చూసి ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. రామలక్ష్మణులను చూసి వారి జన్మ ధన్యమైందని సంతోషించారు. ఆ రాత్రికి ఆ ఆశ్రమంలోనే బస చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ ప్రదేశం యొక్క విశిష్టతను రాముడికి వివరించాడు. రామా, ఒకప్పుడు సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవి కోసం ఇక్కడే ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుని తపస్సు భగ్నం చెయ్యడానికి మన్మథుడు అంటే కామదేవుడు పూలబాణాలు వేయగా ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మథుడిని ఈ ప్రదేశంలోనే బూడిద చేశాడు. అందుకే దీనికి కామాశ్రమం అంటే అంగదేశం అని పేరు వచ్చింది అని చెప్పాడు. ఆ పవిత్రమైన కథను వింటూనే వారు ఆ రాత్రి గడిపారు. మరుసటి రోజు ఉదయం ఆశ్రమవాసులిచ్చిన ఒక పడవలో ఆ ముగ్గురూ గంగానదిని దాటారు. పడవ ఆవలి ఒడ్డుకు చేరగానే అప్పటివరకు ఉన్న ప్రశాంతమైన, అందమైన, పచ్చని వాతావరణం ఒక్కసారిగా మాయమైపోయింది. భూమిమీద స్వర్గంలాంటి కోసల దేశంలో పెరిగిన ఆ యువకులకు పడవ దిగగానే గుండెలు పగిలేంత భయానకమైన దృశ్యం ఎదురయింది. వారు అడుగుపెట్టిన ఆ అడవిలో ఏమాత్రం ప్రాణం లేదు. పచ్చని ఆకు ఒక్కటీ కూడా కనిపించడం లేదు. ఎటు చూసినా కాలిపోయిన చెట్లు, ఆకాశాన్ని కమ్మేసుకున్న దట్టమైన చీకటి, గుహల్లోంచి వస్తున్న భయంకరమైన మృగాల అరుపులు, నేలమీద చెల్లాచెదురుగా పడి ఉన్న జంతువులు మరియు మనుష్యుల అస్థిపంజరాలు, ఎక్కడా ఒక పక్షి శబ్దం కూడా లేదు. ఆ అడవి గాలి పీల్చుకుంటేనే రక్తం వాసన వస్తోంది. ఎవరైనా గుండె నిబ్బరం లేనివారు ఆ అడవిలో అడుగు పెడితే ఆ భయానకమైన వాతావరణం చూసి అక్కడే గుండె ఆగిపోయి చనిపోతారు. ఆ భీకరమైన అరణ్యాన్ని చూసిన శ్రీరాముడు తన ఎడమ చేతిలో ఉన్న కోదండాన్ని గట్టిగా పట్టుకొని, గురుదేవా, ఏమిటి ఈ భయంకరమైన అరణ్యం? ఇక్కడ కనీసం పక్షులు కూడా ఎగరడం లేదు.
ఇదంతా చూస్తుంటే నాకేదో కీడు శంకిస్తోంది. ఇంత అందవిహీనంగా ఉన్న ఈ ప్రదేశం పేరేమిటి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఎంతో గంభీరంగా ఇలా చెప్పాడు. రామా, ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ పాడుపోయిన అడవి ఒకప్పుడు మలద, కరూస అనే 2 అత్యంత సుసంపన్నమైన బంగారు పంటలు పండే మహారాజ్యాలు. దేవతల రాజైన ఇంద్రుడు స్వయంగా ఆశీర్వదించిన భూములివి. కాని ఆ రాజ్యాల వైభవం అంతా ఒకే ఒక్క రాక్షసి రాకతో నాశనమయింది. ఈ అడవిలో ఏ జీవి ప్రాణాలతో మిగలకపోవడానికి కారణం తాటక అనే ఒక క్రూరమైన మహాబలవంతురాలైన రాక్షసి. ఆ పేరు చెప్పగానే అడవిలోని గాలి ఒక్కసారిగా వేడెక్కింది. విశ్వామిత్రుడు ఆమె చరిత్రను చెప్పటం మొదలుపెట్టాడు. తాటక ఒకప్పుడు రాక్షసి కాదు. సుకేతుడు అనే ఒక యక్షుడు పిల్లల కోసం బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై కొడుకునివ్వలేను, కాని 1000 ఏనుగుల బలం ఉన్న ఒక మహాపరాక్రమవంతురాలైన కూతురునిస్తాను అని వరమిచ్చాడు. ఆ కూతురే ఈ తాటక. ఆమె వయసుకి వచ్చాక సుందుడు అనే వాడిని పెళ్లి చేసుకుంది. వాలికి పుట్టినవాడే నా యజ్ఞాన్ని నాశనం చేస్తున్న మారీచుడు. ఒకసారి సుందుడు మహాముని అయిన అగస్త్యుని ఆశ్రమంపై దాడి చేసి ఆయన శాపానికి గురై బూడిదయ్యాడు. తన భర్తను చంపాడన్న కోపంతో ఈ తాటక మరియు ఆమె కొడుకు మారీచుడు కలిసి అగస్త్యుణ్ణి చంపడానికి మీదకు వెళ్లారు. అప్పుడు అగస్త్యుడు కోపించి, మీరు మనుషులను తినే భయంకరమైన రాక్షసులుగా మారిపోదురుగాక అని శపించాడు. ఆ శాపం వల్ల అందమైన యక్షిణిగా ఉన్న తాటక భయంకరమైన రాక్షసిగా మారిపోయింది. తన రాక్షస ఆకలి తీర్చుకోవటం కోసం ఈ మలద, కరూస రాజ్యాలపై పడి ఇక్కడున్న ప్రజలందర్నీ, సైన్యాన్ని, ఆవులను అమాంతం తినేసింది. అప్పటినుండి ఈ ప్రాంతాన్ని తాటకా వనం అని పిలుస్తున్నారు. ఈ దారిగుండా వెళ్లిన ఏ ప్రాణీ తిరిగి రాలేదు. ఆమె చేతిలో ఎంతోమంది బలైపోయారు అని చెప్పాడు. తాటక చరిత్ర మొత్తం చెప్పిన తరువాత విశ్వామిత్రుడు రాముని కళ్లలోకి సూటిగా చూసి ఇలా ఆజ్ఞాపించాడు. రామా, నా యజ్ఞం నిరాటంకంగా సాగాలన్నా, ఈ ప్రాంతంలోని బ్రాహ్మణులు, గోవులు సురక్షితంగా బతకాలన్నా ఈ తాటక బతికి ఉండకూడదు. ఇంకెవ్వరూ ఆమెను ఎదురించలేరు. నీ విల్లు ఎక్కుపెట్టి ఈ క్షణమే ఆ రాక్షసిని అంతంచేయి. ముల్లోకాలను ఈ పాపం నుండి రక్షించు అని గంభీరంగా ఆదేశించాడు. గురువు ఆజ్ఞ వినగానే రాముడి ముఖంలో ఒక ధర్మ సందేహం, ఒక సంకోచం మొదలైంది. రాముడు చేతులు జోడించి, గురుదేవా, క్షత్రియ ధర్మం ప్రకారం ఆడవారి మీద, ఆయుధం లేని వారి మీద, వెన్ను చూపిన వారి మీద బాణం ఎక్కుపెట్టకూడదు కదా. అలాంటిది ఈ తాటక ఎంత క్రూరురాలైనా ఒక స్త్రీ కదా. ఒక స్త్రీని చంపడం మహాపాపం కదా. ఆమె చేతులు నరికి వదిలేస్తాను కాని ప్రాణాలు తీయడం ధర్మ విరుద్ధం కదా స్వామి అని తన సందేహాన్ని వెల్లుబుచ్చాడు. కళ్ళెదుట ప్రాణసంకటం ఉన్నా సరే శ్రీరాముడు తన ధర్మాన్ని, తన విలువలను వదులుకోలేదు. రాముని జాలిగుణానికి విశ్వామిత్రుడు సంతోషించాడు కాని వెంటనే ఆ ధర్మ సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఇలా అన్నాడు. రామా, ఒక రాజుకు తన ప్రజలను, ధర్మాన్ని కాపాడటమే తొలి కర్తవ్యం. ఎవరైనా సరే లోక కళ్యాణానికి అడ్డుపడితే, లెక్కలేనన్ని అమాయక ప్రాణాలను బలి తీసుకుంటే వారిని శిక్షించటంలో స్త్రీ పురుష భేదం ఉండకూడదు రామా. అధర్మానికి లింగభేదం లేదు రామా. పూర్వం మంథరా అనే ఒక రాక్షసి ఏకంగా ఇంద్రలోకంపైనే దాడి చేస్తే దేవేంద్రుడు ఆమెను సంహరించాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కూడా లోకాలను నాశనం చెయ్యాలనుకున్న భృగు మహర్షి భార్యను తన చక్రాయుధంతో సంహరించాడు. గోవులను, బ్రాహ్మణులను చంపుకుని తినే ఈ తాటకను వధించడం ఏమాత్రం పాపం కాదు. పైగా ఇది ఒక గొప్ప పుణ్యకార్యం. నీ తండ్రి దశరథుడు నిన్ను నాకు అప్పగించినప్పుడు గురువు ఏది చెబితే అది చెయ్యి అని చెప్పాడు. కాబట్టి పితృవాక్య పరిపాలన కోసం, గురువు ఆజ్ఞను పాటించడం కోసం వెంటనే నీ విల్లు ఎక్కుపెట్టు అని కఠినంగా చెప్పాడు. విశ్వామిత్రుని మాటలతో శ్రీరాముని సందేహం పూర్తిగా పటాపంచలైంది. తన గురువు చెప్పినదే వేదవాక్కు అని నమ్మి వెంటనే తన చేతిలో ఉన్న కోదండాన్ని పైకెత్తి దానికి ఉన్న నారిని, అంటే వింటి తాడును లాగి ఒక్కసారిగా విడిచిపెట్టాడు. ఆ
ఆ జ్ఞానినాదం అంటే వింటితాడు చేసిన శబ్దం ఆకాశాన్ని చీల్చుకుంటూ ఉరుములా 10 యోజనాల దూరం వినిపించింది. ఆ భయంకరమైన శబ్దానికి అడవిలోని జంతువులన్నీ ఎక్కడివక్కడ గడ్డకట్టుకుపోయాయి. ఆ శబ్దం వినగానే అడవి మధ్యలో నిద్రిస్తున్న తాటక ఉలిక్కిపడి లేచింది. ఎవడ్రావాడు, నా అడవిలో నాకే సవాలు విసురుతున్న ఆ అల్ప మానవుడెవడు అంటూ ఒక పెద్ద పర్వతం నడిచి వస్తున్నట్లుగా భూమి దద్దరిల్లేలా అడుగులు వేసుకుంటూ ఆకాశాన్ని అంటే ఎత్తులో నోటి నుండి రక్తం కారుతున్న భయంకరమైన కోరలతో పిడుగులు పడుతున్నట్లుగా గర్జిస్తూ రాముని ముందుకు వచ్చి నిలబడింది. ఆ యువకులను చూడగానే ఆమె కళ్ళు ఆకలితో మెరిశాయి. ఇవాళ నాకు మంచి విందు దొరికింది అంటూ 2 చేతులు ఎత్తి రామునిపైకి దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వేగానికి అడవిలో పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా పడిపోయాయి. ఆమె తన రాక్షస మాయతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కళ్ళు కనపడకుండా దట్టమైన దుమ్మును సృష్టించింది. రాముడు ఎక్కడున్నాడో కనపడకుండా చేసి ఆకాశం నుండి పెద్ద పెద్ద బండరాళ్లను, మహావృక్షాలను రామునిపై వర్షంలా కురిపించటం మొదలుపెట్టింది. అప్పుడు రాముడు ఏమాత్రం చలించకుండా తన అమ్ముల పొది నుండి పదునైన బాణాలను తీసి ఆకాశం నుండి పడుతున్న రాళ్లను గాలిలోనే పిండి పిండి చేశాడు. దుమ్ములో దాక్కున్న తాటక రామునిపైకి దూకబోతుండగా శ్రీరాముడు క్షణాల వ్యవధిలో శబ్దభేది విద్యతో 2 పదునైన బాణాలను ప్రయోగించి ఆమె 2 చేతులను భుజాల నుండి ఖండించాడు. చేతులు తెగిపడినా తాటక కోపం తగ్గలేదు. పెద్దగా అరుస్తూ నోరు తెరచుకుని మింగేయడానికి మీదకు వస్తుండగా లక్ష్మణుడు చురుకుగా కదిలి తన కత్తితో ఆమె చెవులను ముక్కును కోసేశాడు. నెత్తురోడుతూ వికృత రూపంలో ఉన్న తాటక ఇక మాయలు మంత్రాలు ఆపేసి శ్రీరాముని గుండెను చీల్చేయడానికి ఒక పెద్ద కొండలాగా తన సర్వశక్తులు కూడదీసుకుని శ్రీరాముని మీదికి అత్యంత వేగంగా దూకింది. ఆ క్షణంలో శ్రీరాముడు ఇక ఏమాత్రం జాలి చూపకుండా కాలసర్పంలాంటి అత్యంత శక్తివంతమైన ఒక బాణాన్ని తన కోదండానికి సంధించి ఆమె రొమ్ము మధ్యలోకి సూటిగా కొట్టాడు. ఆ బాణం వేగానికి తాటక గుండెలు చీలిపోయి పిడుగుపడిన పెద్ద పర్వతంలాగా భూమి ఆకాశాలు దద్దరిల్లేలా నేలమీద పడిపోయి తన ప్రాణాలు విడిచిపెట్టింది. ఆమె పడిన వేగానికి అడవి మొత్తం ఒక్కసారిగా కంపించింది. దుమ్ము నెమ్మదిగా తొలగిపోయింది. ఆ రాక్షసి మరణంతో అప్పటివరకు ఆ అడవిని కమ్మేసిన ఆ భయానక వాతావరణం, చీకటి పూర్తిగా మాయమైపోయాయి. ఆకాశం నుండి దేవతలు, గంధర్వులు శ్రీరాముని పరాక్రమాన్ని చూసి ఆనందంతో జయజయధ్వనులు చేస్తూ పూలవాన కురిపించారు. ఆ పూల సుగంధాలతో అడవియంతా పవిత్రంగా మారిపోయింది. ఆ రాత్రికి రామలక్ష్మణులు, విశ్వామిత్ర మహర్షి ఆ ప్రశాంతమైన అడవిలోనే ఆనందంగా నిద్రించారు. మరుసటి రోజు ఉదయం తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. లేత ఎర్రటి సూర్యకిరణాలు చెట్ల ఆకుల మధ్య నుండి భూమిని తాకుతున్నాయి. పక్షుల కిలకిలరావాలతో ఆ అరణ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం ముగించుకున్న శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్రుని పాదాలకు అత్యంత భక్తితో నమస్కరించాడు. వినయంగా చేతులు కట్టుకుని నిలబడిన ఆ రామచంద్రుని ముఖంలో నిన్న నేనొక మహారాక్షసిని చంపాను అన్న గర్వం కాని, అహంకారం కాని ఏ కోసానా లేవు. ఆ పసివాడి వినయాన్ని, పరాక్రమాన్ని చూసి విశ్వామిత్రుని హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన 1000 సంవత్సరాల తపస్సు మొత్తం ఫలించినంత సంతోషం ఆయనకు కలిగింది. వెంటనే విశ్వామిత్రుడు ఆనందభాష్పాలతో పరిగెత్తుకు వెళ్లి శ్రీరాముని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. రామా, నాయనా, నీ శౌర్యం, నీ పరాక్రమం అద్భుతం. నా మనసు ఎంతో సంతోషించింది. ఈరోజు నీకొక గొప్ప బహుమతి ఇస్తాను. ముల్లోకాల్లో ఏ మహారాజు దగ్గరా లేనిది, దేవతలు సైతం భయపడేది, నా 1000 సంవత్సరాల కఠోర తపస్సు ద్వారా నేను మాత్రమే సంపాదించిన నా మహాసంపదను, నా జీవితకాలపు తపశ్శక్తిని ఈరోజు నీకు ధారపోస్తున్నాను. నా దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు అంటే దైవికమైన మహా ఆయుధాలు అన్నింటినీ నీకు అనుగ్రహిస్తున్నాను. వీటిని స్వీకరించునాయనా అని ఎంతో ప్రేమగా అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు తూర్పు దిక్కుగా పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని పవిత్రమైన మంత్రాలను జపించడం ప్రారంభించాడు. ఆ మంత్రాల శక్తికి అడవిలోని గాలి ఆగిపోయింది. ఆకాశంలో ఒక గొప్ప దివ్యమైన తేజస్సు ఆవరించింది.
ఒక్కొక్క మంత్రాన్ని చదువుతుండగా ఒక్కొక్క దివ్యాస్త్రం ఆకాశం నుండి సూర్యకాంతితో కిందికి దిగిరావడం మొదలైంది. రామా, ఇదిగో దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, దేవేంద్రుని వజ్రాయుధం, పరమశివుని తినాకము, బ్రహ్మదేవుని బ్రహ్మాస్త్రం, వాయవ్యాస్త్రం, అగ్నిదేవుని ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, నారాయణాస్త్రం, ఇలా దేవాసురులను సైతం గడగడలాడించే లెక్కలేనన్ని మహా అస్త్రాలు దివ్యమైన కాంతులు వెదజల్లుతూ శ్రీరాముని కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. అది ఎంతటి మహా అద్భుతమైన ఘట్టమంటే ఆ అస్త్రాలన్నీ ప్రాణమున్న దేవతల్లాగా, అంటే మానవ రూపంలో చేతులు జోడించి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముని ముందు మోకరిల్లి నమస్కరించాయి. శ్రీరామచంద్ర, మహావీర, మేము నీ దాసులం, మేము నీకు ఏ రకంగా సేవ చేయాలో ఆజ్ఞాపించు స్వామి అని ఆ దివ్యాస్త్రాలు పలికాయి. అప్పుడు శ్రీరాముడు ఎంతో మృదువుగా వారిని తాకి, మీరు ఎప్పుడూ నా కంటికి కనిపించకపోయినా నా మనసులో నిలిచి ఉండండి. నేను ఆపదలో ఉండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్మరించినప్పుడు, అంటే తలుచుకున్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నా బాణంలోకి వచ్చి చేరండి అని ఆజ్ఞాపించాడు. ఆ అస్త్రాలు తథాస్తు అని పలికి రామునిలో లీనమైపోయాయి. ఆయుధాలను ప్రయోగించడం ఎంత కష్టమో, ప్రయోగించిన మహా అస్త్రాలను లోకకల్యాణం కోసం తిరిగి వెనక్కి పిలవడం, అంటే ఉపసంహరించడం, అంతకంటే కష్టం. ఆ విద్య తెలియకపోతే ఆ అస్త్రాలు లోకాలను నాశనం చేస్తాయి. అందుకే ఆ మరుసటి రోజు ఉదయం రాముని వినయానికి ముగ్ధుడైన విశ్వామిత్రుడు ఆ అస్త్రాలను ఉపసంహరించే అత్యంత రహస్యమైన జృంభక మంత్రాలను కూడా రామునికి ప్రేమగా ఉపదేశించాడు. ఆ రోజు నుండి శ్రీరామచంద్రుడు ముల్లోకాల్లో ఎవరికీ సాధ్యం కాని అంతులేని ఆయుధ సంపదకు, పరాక్రమానికి తిరుగులేని అధిపతి అయ్యాడు. దివ్యాస్త్రాల ప్రదానం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అందమైన అడవులు, సెలయేళ్లు, రకరకాల వృక్షాలు దాటుకుంటూ వెళుతుండగా దారిలో ఒక అత్యంత రమణీయమైన ప్రదేశం వారికి కనిపించింది. అక్కడ పచ్చని చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి, రంగురంగుల పక్షులు కమ్మని స్వరంతో పాడుతున్నాయి. సాధు జంతువులైన జింకలు, ఏనుగులు ఏ భయం లేకుండా మునుల ఆశ్రమాల చుట్టూ ఆడుకుంటున్నాయి. ఆ ప్రదేశాన్ని చూడగానే మనసుకు ఎంతో ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన దైవిక భావన కలుగుతోంది. ఆ పవిత్ర ప్రదేశాన్ని చూసి శ్రీరాముడు ఎంతో ఆశ్చర్యంగా, ఆనందంగా, గురుదేవా, ఇది ఎక్కడి ప్రదేశం? ఇక్కడి గాలి పీల్చుకుంటేనే మనసులోని కల్మషమంతా పోతున్నట్లుగా ఉంది. అద్భుతమైన ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఆ ప్రదేశం యొక్క గొప్ప చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు. రామా, ఇది సిద్ధాశ్రమం. ఇది సామాన్యమైన భూమి కాదు నాయనా. పూర్వం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ముల్లోకాలను కాపాడడం కోసం వామనుడిగా అవతరించి తపస్సు చేసుకున్న మహాపవిత్రమైన పుణ్యభూమి ఇది. పూర్వం బలిచక్రవర్తి అనే రాక్షసరాజు ముల్లోకాలను జయించి ఇంద్రుణ్ణి స్వర్గం నుండి తరిమేశాడు. అప్పుడు దేవతలంతా శ్రీమహావిష్ణువును వేడుకోగా ఆయన అదితి, కశ్యపులకు వామనుడిగా జన్మించాడు. ఇదే ప్రదేశంలో తపస్సు చేశాడు. ఆ తర్వాత వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి 3 అడుగుల నేల దానంగా అడిగాడు. బలి దానమివ్వగానే వామనుడు త్రివిక్రముడిగా ఆకాశమంత ఎత్తు పెరిగి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో స్వర్గాన్ని కొలిచి 3వ అడుగు బలిచక్రవర్తి తలమీద పెట్టి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. అలా ఇంద్రుడికి మళ్లీ స్వర్గాన్ని అప్పజెప్పాడు. శ్రీమహావిష్ణువు స్వయంగా తపస్సు చేసి సిద్ధి పొందిన ప్రదేశం కాబట్టి, ఆ తర్వాత ఎంతోమంది గొప్ప ఋషులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు కాబట్టి దీనికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది. నేను నా మహాయజ్ఞాన్ని నిర్వహించేది కూడా ఈ పవిత్ర భూమిలోనే నాయనా. ఆ రాక్షసులైన మారీచ, సుబాహులు ఇక్కడికే వచ్చి విష్ణువు నివసించిన ఈ భూమిని రక్తం, మాంసంతో అపవిత్రం చేసి మా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు అని వివరించాడు. ఆ మాట వినగానే రామలక్ష్మణులు సాక్షాత్తు తాము నివసించిన ఆ పుణ్యభూమికి భక్తితో నమస్కరించి ఆశ్రమం లోపలికి అడుగుపెట్టారు. విశ్వామిత్రుడు వచ్చాడని తెలియగానే ఆశ్రమంలో ఉన్న వందలాది మంది మునులు, బ్రహ్మచారులు ఎదురెళ్లి వేదమంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. విశ్వామిత్రుని వెనుక సూర్యచంద్రుల్లా ఆజానుబాహులుగా మెరిసిపోతున్న రామలక్ష్మణులను చూసి ఆ మునుల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. దశరథుడి మహావీరులైన కుమారులు మన ఆశ్రమాన్ని రక్షించడానికి వచ్చారు, ఇక మన యజ్ఞానికి ఎలాంటి ఢోకా లేదు అని మునులంతా సంతోషంగా పండుగ చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్రుడు యజ్ఞదీక్షను స్వీకరించాడు. యజ్ఞదీక్షలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు, మౌనవ్రతం, కోపగించుకోకూడదు, ఎలాంటి హింసకు పాల్పడకూడదు, ఆఖరికి కళ్ళు కూడా తెరవకూడదు.
ఈ యజ్ఞం ఏకధాటిగా 6 పగళ్లు 6 రాత్రులు ఆగకుండా నిరాటంహంగా జరగాలి. గురువుగారు యజ్ఞవేదిక మీద కూర్చుని మౌనంగా ఆహుతులు అంటే హోమద్రవ్యాలు వేయడం ప్రారంభించారు. అప్పుడు శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు తమ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. తమ వీపుకున్న అమ్ముల పొదిని గట్టిగా బిగించి ఎడమ చేతిలో కోదండాన్ని గట్టిగా పట్టుకుని కుడిచేతిని బాణంపై ఉంచి యజ్ఞవేదికకు ఇరువైపులా 2 సింహాల్లా కాపలా కాశారు. ఆ అన్నదమ్ములు 6 రోజుల పాటు కంటికి రెప్పవేయలేదు, అన్నపానీయాలు ముట్టలేదు, నిద్రపోలేదు, కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. తమ గురువుగారి యజ్ఞానికి ఏ చిన్న ఆటంకం రాకూడదని నిలువెల్లా కళ్ళు చేసుకుని పహారా కాశారు. వారి కళ్ళు ఆకాశం వైపు డేగ కళ్లలా తీక్షణంగా చూస్తున్నాయి. మొదటి రోజు గడిచింది, ఏమీ కాలేదు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు కూడా గడిచిపోయింది. రాక్షసుల అలికిడి ఎక్కడా లేదు. మునులంతా ఆనందంగా ఉన్నారు. కాని శ్రీరాముడు మాత్రం ఏమాత్రం ఎమరుపాటుగా అంటే రిలాక్స్డ్గా లేడు. శత్రువు ఎప్పుడు ఎటులుండి వస్తాడో అని వింటితాడును లాగిపట్టుకునే ఉన్నాడు. 6వ రోజు మధ్యాహ్నం సమయం. యజ్ఞం దాదాపు ముగింపు దశకు అంటే పూర్ణాహుతికి చేరుకుంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆశ్రమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో దట్టమైన నల్లటి మబ్బులు కమ్మేశాయి. సూర్యుడు కనపడకుండా పోయాడు. గాలి భయంకరంగా ఉరుములతో కూడి వీస్తోంది. అడవిలోని జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తున్నాయి. ఆకాశంపై నుండి వికృతమైన గుండెలదిరిపోయే రాక్షసుల నవ్వులు వినిపించాయి. పర్వతాలలాంటి శరీరాలు, నిప్పులు చెరిగే కళ్ళు, చేతుల్లో భయంకరమైన ఆయుధాలతో మారీచుడు, సుబాహుడు తమ అంతులేని రాక్షస సైన్యంతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వారు ఏమాత్రం కనికరం లేకుండా ఆకాశం నుండి పవిత్రమైన యజ్ఞవేదిక మీదకు కుళ్ళిన మాంసాన్ని, వేడి రక్తాన్ని, ఎముకలను రాళ్లవానలా కురిపించడం మొదలుపెట్టారు. ఆ భీకర దృశ్యం చూసి ఆశ్రమంలోని మునులంతా భయంతో గజగజ వణికిపోయారు. 6 రోజుల యజ్ఞం ఒక్క క్షణంలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కాని శ్రీరాముడు ఏమాత్రం భయపడలేదు. చిరునవ్వు నవ్వుతూ లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ, భయపడకు, చూశావా ఆ రాక్షసుల మాయ? ఇప్పుడు వాళ్లను గాలిలో దూదిపింజల్లా ఎలా ఎగరగొడతానో చూడు. మునుల తపస్సును నాశనం చేసే ఈ పాపాత్ములకు ఇదే చివరి రోజు అన్నాడు. వెంటనే శ్రీరాముడు తన కోదండాన్ని ఎక్కుపెట్టి తన అమ్ముల పొది నుండి మాణవాస్త్రం అనే ఒక అద్భుతమైన బాణాన్ని తీశాడు. మంత్రం చదివి గాలిలో ఎగురుతున్న మారీచుడి గుండెలకు గురిపెట్టి వదిలాడు. ఆ మాణవాస్త్రం ఆకాశాన్ని చీర్చుకుంటూ వెళ్లి పిడుగుపడినట్లుగా మారీచుడి ఛాతీని బలంగా తాకింది. ఆ దెబ్బకు మారీచుడి కళ్లు బైర్లు కమ్మాయి. ఊపిరి ఆగిపోయినంత పనైంది. అయితే శ్రీరాముడు ఆ బాణంతో మారీచుడి ప్రాణాలు తీయలేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ మారీచుడి వల్ల జరగాల్సిన ఒక గొప్ప దైవకార్యం అంటే సీతాపహరణం సమయంలో బంగారు లేడిగా రావడం, తద్వారా రావణవధ జరగడం అని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన రాముడికి తెలుసు. అందుకే చంపకుండా ఆ మానవాస్త్రం యొక్క అంతులేని బలంతో మారీచుడిని ఏకంగా 100 యోజనాల దూరం అంటే సుమారు 800 కిలోమీటర్లు సముద్రంలోకి గిరగిరా తిప్పుకుంటూ తీసుకెళ్లి పడేసేలా చేశాడు. బాణం దెబ్బకు మారీచుడు స్పృహ తప్పి ఎక్కడో దక్షిణంలో ఉన్న సముద్రంలో పడిపోయాడు. తన అన్న మారీచుడిని ఒకే దెబ్బకు సముద్రంలో పడేస్తుందని చూసిన సుబాహుడికి కోపం కట్టల తెంచుకుంది. రక్తం కక్కుతూ పెద్దగా అరుస్తూ తన చేతిలో ఉన్న ఆయుధంతో నేరుగా శ్రీరాముడిపైకి దాడి చేయడానికి ఆకాశం నుండి కిందకు దూకాడు. అప్పుడు రాముడు తనను నమ్మికున్న గురువును రక్షించుకోవడానికి, మునుల ప్రాణాలు కాపాడడానికి తన కోదండానికి అత్యంత భయంకరమైన అగ్నేయాస్త్రం అంటే అగ్నిదేవుని అస్త్రాన్ని సంధించాడు. మంత్రం చదివి రాముడా బాణాన్ని వదలగానే ఆ బాణం ఆకాశంలో వందలాది మంటల జ్వాలలను సృష్టిస్తూ వెళ్లి సుబాహుడి రొమ్మును చీల్చుకుంటూ వెళ్ళింది. అగ్నేయాస్త్రం వేడికి సుబాహుడు కింద పడకుండానే ఆకాశంలోనే కాలి బూడిదైపోయాడు. సుబాహుడి శరీరం కాలిన నల్లటి బూడిద మాత్రమే నేలరాలింది. నాయకులు లేకపోవడంతో మిగిలిన రాక్షస సైన్యం భయంతో పరుగులు తీస్తుంటే శ్రీరాముడు వాయవ్యాస్త్రం అంటే గాలిదేవుని అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం సృష్టించిన భయంకరమైన సుడిగాలికి ఆశ్రమం మీద రాక్షసులు కురిపించిన రక్తం, మాంసం, రాక్షస సైన్యం అంతా గాలిలో కొట్టుకుపోయి అడవి శుభ్రపడిపోయింది. మునులు ప్రశాంతంగా ఎలాంటి ఆటంకం లేకుండా తమ యజ్ఞాన్ని, పూర్ణాహుతిని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆకాశం మళ్లీ నిర్మలంగా మారింది. దేవతలు సంతోషంతో పూలవాను కురిపించారు. యజ్ఞం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు తన మౌనవ్రతాన్ని విడిచి ఆనందంగా లేచి వచ్చి శ్రీరాముణ్ణి 2 చేతులతో తన గుండెలకు హత్తుకున్నాడు. రామా, దశరథుని కుమారా, నేను ధన్యుడనయ్యాను. ఈ రోజు నువ్వు నీ గురువు రుణం తీర్చుకున్నావు. సాక్షాత్తు ఆ వామనుడు నడవాడిన ఈ సిద్ధాశ్రమానికి పట్టిన రాక్షస పీడను శాశ్వతంగా వదిలించావు.
నీ తండ్రి నిన్ను నాకిచ్చి ఎంత గొప్ప పని చేశాడో ఇప్పుడు ముల్లోకాలకు అర్థమైంది. నేను ఈ రోజు ఎంతో గర్విస్తున్నాను అని ఆనంద భాష్పాలు రాల్చాడు. రాముడు వినయంగా ఆయన పాదాలకు నమస్కరించాడు. లక్ష్మణుని అప్రమత్తతను కూడా విశ్వామిత్రుడు ఎంతో మెచ్చుకున్నాడు. ఇలా 15 వయసులో, ముఖం మీద మీసాలు కూడా రాని వయసులో శ్రీరామచంద్రుడు తాటకను, సుబాహుడిని సంహరించి లోకంలో తన కీర్తిని దశదిశలా వ్యాపింపజేశాడు. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడితో, రామా, మన పని ఇక్కడ పూర్తయింది. మనం ఇక్కడి నుండి మిథిలా నగరానికి వెళ్లాలి. అక్కడ జనక మహారాజు ఇంట్లో ఒక మహా అద్భుతమైన శివధనుస్సు ఉంది. దాన్ని నీకు చూపిస్తాను, బయలుదేరు అన్నారు. అసలు ఆ శివధనుస్సు చరిత్ర ఏమిటి, ఆ ధనుస్సును చూపిస్తాను అని చెప్పి సాక్షాత్తు సీతాదేవి స్వయంవరానికి రాముణ్ణి విశ్వామిత్రుడు ఎందుకు తీసుకువెళ్లాడు అన్న అత్యంత అద్భుతమైన ఘట్టాలను మనం తరువాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథలో మనం తెలుసుకోవలసిన గొప్ప నీతి ఏమిటంటే, మనకి ఎంతటి విద్య, బలం, అస్త్రశస్త్రాలు ఉన్నా సరే శ్రీరాముడిలా వీటన్నిటినీ ఎప్పుడూ లోక కళ్యాణం కోసమే వాడాలి, గర్వపడకూడదు. అలాగే ఒక పనిని తీసుకున్నప్పుడు రామలక్ష్మణులు 6 రోజులపాటు నిద్ర, ఆహారం మానేసి ఎంత దీక్షతో గురువుగారి యజ్ఞాన్ని కాపాడారో మనం కూడా మన కర్తవ్యాన్ని అంతే అంకితభావంతో నెరవేర్చాలి. అప్పుడే మనకు విజయాలు దక్కుతాయి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్లీ కలుద్దాం. నమస్కారం.